హలో హాయ్, నేను మేదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. ఖమ్మంలో అతి జనాభా సంఖ్య కల ఒక చర్చ్ యెహోవా అగ్ని మినిస్ట్రీస్ అని మన పాస్టర్ రెవరెండ్ మేరీ రత్నం గారిపైన అనేక అపోహాలు, అనేకమైనటువంటి ఒక దుర్లభ్యమైన వ్యవస్థ, మతోన్మాదులు కావచ్చు, లేకపోతే కొంతమంది క్రైస్తవులు కావచ్చు, అనేక మంది లేనిపోని ఒకలాంటి ధోరణి తీసుకొచ్చారు. అది నిజమా వాస్తవమా కాదా, ఈ నిప్పు లాంటి నిజాలని తెలుసుకోవడానికి ఈరోజు మనం ప్రత్యేకంగా యెహోవా అగ్ని మినిస్ట్రీస్ డాక్టర్ రెవరెండ్ మేరీ రత్నం గారి దగ్గరను ఇంటర్వ్యూ చేయడానికి, అసలు వాస్తవాలు ఏంది, నిజాలు ఏంటో తెలుసుకోవడం కోసం ఈరోజు మనం మేరీ రత్నం గారితో ఉన్నాం. అమ్మ, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాగున్నారా? బాగున్నాం బ్రదర్. మన యెహోవా అగ్ని మినిస్ట్రీస్ తర్వాత మీ పరిచర్య ద్వారా చాలామందికి, మతోన్మాదులకు కావచ్చు, లేకపోతే కొంతమంది క్రైస్తవ సంఘ సభ్యులకి కావచ్చు, క్రైస్తవ సభ్యులకి, సోదరమణులు చాలామంది నాకు కాల్ చేసి అడిగారు. అంటే యెహోవా అగ్ని మినిస్ట్రీస్లో కొన్ని విషయాలు మాకు కొంచెం చేదోడు వాదోడుగా అనిపించినాయి, కొన్ని డౌట్లు ఉన్నాయి బ్రదర్, మీరు అట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయొచ్చు కదా అనేసి ఎన్నో కాల్స్ వచ్చినాయి. నేను ఇంతవరకు ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఖమ్మం జిల్లాలో అతి పెద్ద సంఘంగా పేరుగాంచిన మీ సంఘం, తర్వాత మీకు కూడా మంచి పేరు విన్న తర్వాత ఈ మధ్య కాలంలో వినకూడని మాటలు వినవలసి వస్తూ ఉంది. దాని గురించి ఇంటర్వ్యూ చేద్దామని వచ్చా. మీరు అంటే మొదటి నుంచి క్రైస్తవులునే, పుట్టు క్రైస్తవులా లేకపోతే మధ్యలోకి వెళ్ళి ఏమన్నా వచ్చిండ్రా? లేదు బ్రదర్, మేము పుట్టు క్రైస్తవం కాదు. మేము చాలా భయంకర విగ్రహాధికులము. మా తల్లిదండ్రులు, మా పితరుల నుండి కూడా చాలా పూజలు, విగ్రహాధికులు ఉండేవారము. అసలు యేసుప్రభు అంటేనే నాకు చాలా ఒక కోపముగా, అంటే అసహ్యంగా, ఆ విధంగా మా ఫ్యామిలీ అంతా చాలా యేసుప్రభు అంటే చాలా ఒక ఎలా అంటే చెప్పాలంటే శత్రువుగా ఆ విధంగా చూసేవారు మా ఫ్యామిలీ. కానీ నా జీవితంలో క్రిస్టియన్ సంబంధం రావడం జరిగింది. అలా జరిగిన తర్వాతకి మీరు హిందువులు కానీ మీకు క్రిస్టియన్ సంబంధం వచ్చింది. మా క్రిస్టియన్ సంబంధం. అంటే మీ హస్బెండ్ గారు క్రిస్టియనా? క్రిస్టియన్. మీరు అంతకుముందు హిందువులు అయి ఉండేది? హిందువులు. ఓకే. హిందువులుగా ఉన్నప్పుడు వారు వచ్చినప్పుడు తను జాబు కానిస్టేబుల్గా ఉన్నారని మా పేరెంట్స్ కూడా ఒప్పుకొని ఇక సంబంధానికి ఇవ్వడం జరిగింది. ఇక అలా ఇచ్చాక కానీ ఒక్క మాట మా తల్లిదండ్రులు అన్నారు, మా పాప అయితే యేసుప్రభుని అయితే అంగీకరించదు, కానీ మా పాప పూజలు చేస్తుంది, మీకు ఇష్టమైతేనే మీరు వివాహం చేసుకోవటానికి మరి ఇష్టమైతే రెండైతేనే భరించండి మా పాపని చేసిండ్రా అన్న. అంటే మీ వారు అంటే మీ సారు క్రిస్టియన్, మీరు హిందూ, అంటే మీరు యాక్సెప్ట్ చేసిరా పెళ్ళికి? యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఈ పరిస్థితికి రావడానికి, అంటే ఒక పాస్టర్గా మీరు ఇట్లా రూపుదిద్దడానికి ప్రధాన కారణం ఏమేమి ఉంటుంది? అసలు మీరు ఎట్లా మారారు? అందులోకి వెళ్ళి రావడం అంటే చాలా కష్టం, మనసు చంపుకొని రావాలి, లేదా ఏదైనా కారణం ఉండాలి. ఏ కారణమై ఉంటుంది? కారణము నా కుమారుడు బ్రదర్. నాకు యేసుప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. వివాహం చేసుకున్నాక కూడా మా వారితో చర్చికి వెళ్ళినా కూడా నేను వెనకాల కూర్చొని యేసుప్రభుని అంటే సరుగుతూ తిడుతూ అలా ఆలోచనగా ఉండేదాన్ని. కానీ నాకు 2 కుమారులు ఉన్నారు బ్రదర్. ఫస్ట్ బాబు మంచిగా ఉన్నాడు, రెండో బాబు పుట్టడమే పుట్టుకలోనే వాడు పుట్టి గుడ్డివాడు. అతనికి ఒక స్పర్శ కూడా లేదు బ్రదర్. పెద్ద బాబా చిన్న బాబు? ఓకే. స్పర్శ ఏమీ లేదు, పుట్టగానే స్పర్శ లేదు, కళ్ళు లేవు. ఆ బాబుని హైదరాబాద్ అంతా కూడా ప్రతి హాస్పిటల్ తిప్పాం. ఎక్కడికి వెళ్ళినా డాక్టర్స్ ఏమంటారు, ఈ బిడ్డ బ్రతకడు, చనిపోతాడు. ఎందుకంటే ఆ పుట్టుకలోనే వాడికి స్పర్శ లేదు, కళ్ళు లేవు, వాడి అవయాలు కూడా సరిగా ఎదుగుదల లేదు కాబట్టి చనిపోతాడు. ఈ బాబు కోసం మీరు ఏ మెడిసిన్ కూడా ఏమీ లేదని చెప్పారు. అలా ఎన్నో హాస్పిటల్స్ ఎక్కడెక్కడికో మేము తిరిగాం కానీ ఎక్కడ కూడా అదే మాట చెప్పారు. ఆ సమయంలో ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితిలో ప్రతిరోజు
బాబును ముందు పెట్టుకొని ఏడుస్తూ ఉండేవారు. ఆ బాబుకి కనీసం రోజు కొన్ని అలా పాలు తాపిస్తే మింగేవాడు అంతే. ఆకలి దప్పికలు అనేది అసలు ఏది లేదు బాబుకి. ఒక ప్రాణం ఉన్న బొమ్మ బాబు. అలా ఉన్న సమయంలో ఒక సిస్టర్, ఆమె నేను ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు ఆ సిస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, అంటే మా పక్కింటి ఆమె వచ్చి, అమ్మ యేసు ప్రభుని నమ్ముకోవచ్చు కదా, యేసు ప్రభు నమ్ముకుంటే దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడంటే నేను ఆమెని గట్టిగా తిట్టేశాను. యేసు ప్రభు అని చెప్తావు ఎందుకు, నాకు 1001 దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళని మొక్కి ఎన్నో నోములు నోమాను, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో కొబ్బరికాయలు కొట్టాను, ఎన్నో చేస్తే వాళ్ళే ఏం చేయలేకపోతున్నారు, ఆ ఒక్క దేవుడు వచ్చేసి ఏం చేస్తాడు, ఆ ఒక్క దేవుడు ఏం చేయగలుగుతాడు, ఆయన నేను నమ్మను అన్నప్పుడు ఆమె మళ్ళీ తెల్లారొచ్చి మీ బాబు మంచిగా అవుతాడు అందుకే చెప్తున్నానమ్మా అంటే, సరే నమ్ముతానమ్మా అని ఎందుకో ఒక మాటగా అన్నాను బ్రదర్. ఇంకా ఆ మాట తర్వాతకి ఒక వారం రోజుల తర్వాత మా బాబు వాడికి పాలు ఇలా పోస్తే తాగే అలా మింగేవాడు. ఒకరోజు రాత్రి టైంలో వాడు అలా పడుకున్నప్పుడు ఆ పాలు ఇలా వెళ్ళిపోయి ఎర్రచీమలు, గోడలకు ఉన్న ఎర్రచీమలన్నీ వచ్చేసి బాబుకి మొత్తం పట్టేసాయి. బాబుకి ఆ చీమలు పట్టినప్పుడు నాకు ఒక చీమ కుట్టగానే లేచి కూర్చున్నాను బ్రదర్. కూర్చోగానే బాబుకి చీమలు అన్నీ పట్టేస్తున్నాయి. అది పట్టి చూడడం, లేచి చూడగానే బాబుకి మొత్తం చీమలు పట్టి ఉండడం చూడగానే ఇంకా నేను తట్టుకోలేకపోయాను. ఆ చీమలు మొత్తం దులిపేసేసి ఇక నేను చనిపోతే బాగుంటుంది, ఎందుకు ఈ బిడ్డ కోసం, ఈ బిడ్డ ఈ విధంగా ఉన్నాడు, ఇంకా నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అని వెంటనే ఫ్యాన్కి ఊరి పెట్టుకుందాం అనేసి ఫ్యాన్కి ఊరి పెట్టుకున్నాను. అలా అంటే చీర వేసేసుకొని స్టూల్ వేసుకున్నాను. స్టూల్ వేసుకొని ఇంకా మెడకు వేసేసుకొని కిందకి చూస్తే ఒక బాబు కోసం బ్రతకాలనిపిస్తుంది, ఒక బాబు కోసం చనిపోవాలనిపిస్తుంది. ఇంకా అలా చూస్తూ ఏమైనా కానీ చనిపోవడమే మేలు అనుకొని ఆ స్టూల్ ఇలా నెట్టబోయాను. ఆ నెట్టబోయినప్పుడు ఎవరో ఒక మనిషి స్వరము లాంటి స్వరము, నేనే యేసుని, నీవు నమ్ము, నీ కుమారుడికి నేను స్వస్థతనివ్వబోతున్నాను అని ఒక మనిషి స్వరము లాంటి స్వరం నాకు వినపడుతుంది. అప్పుడు ఆ టైము 12-1 అవుతుంది, రాత్రి టైం. రాత్రి అంటే మీకు ఎట్లా కలలో వినిపిస్తుందా? లేదు బ్రదర్, నేను రియల్గానే బాబుకు మొత్తం చీమలు పట్టాయి. అవి నేను లేచి చూసుకోగానే చీమలు కనపడకుండానే అన్ని తులిపేసాను. అప్పటికి బాబుకి అన్ని పట్టేసాయి. ఆ దృశ్యం చూడగానే ఏ తల్లి కూడా తట్టుకోలేదు. అది చూసి నేను అప్పటికి బాబుకు 4 సంవత్సరాలు బ్రదర్. ఇక ఎందుకు నేను బ్రతకాలి, ఇంకా నేను ఎన్ని రోజులు ఈ బిడ్డని ఇలా చూసుకుంటూ బ్రతకాలి, నేనే చనిపోతే బాగుంటుంది. ఒక మనిషి బ్రతికి ఉండగా చీమలు పడితే ఎంత బాధాకరంగా ఉంటుంది అని ఇంకా నేను చనిపోవాలని రియల్గానే ఫ్యాన్కి ఆ చీర వేసుకొని ఆ స్టూల్ ఎక్కాను. ఎక్కగానే ఎక్కడుండి ఒక స్వరము, ఒక మనిషి స్వరం లాంటి స్వరము, నేనే యేసుని నమ్ము, నీ కుమారుడికి స్వస్థతనిస్తాను అని ఆ ఒక మనిషి మాట్లాడిన మాటగా నాకు వినపడగానే నేను ఆగి చుట్టూ చూశాను, ఎవరు లేరు. నైట్ 12-1 అవుతుంది ఆ టైంలో. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అనుకున్నాను. మరలా 2సారి ఆ స్టూల్ ఇలా నెట్టబోయినప్పుడు మళ్ళీ ఆ స్వరం నాకు వినపడుతుంది. మళ్ళీ నేనే యేసుని, నువ్వు నమ్ము, నేనే యేసుని, నువ్వు నమ్ము, నీ కుమారుడికి సంపూర్ణమైన స్వస్థతనిస్తాను అని మరలా అదే పదే 3 మార్లు అలా వినపడ్డది బ్రదర్. ఆ తర్వాత మరి స్వస్థత వచ్చిందా బాబుకి? అలా కాదు బ్రదర్, అలా ఎప్పుడైతే ఆ స్వరము నేను విన్నానో, వినగానే వెంటనే నేను మళ్ళీ ఆగిపోయాను. ఆ మెడకుంటున్న చీర తీసేసుకొని కిందకి దిగాను. దిగి బాబుని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని బాగా ఏడ్చేసాను. ఎందుకంటే నాకు అప్పటి వరకు అసలు చనిపోవాలనుకున్న సమయంలో ఒక స్వరము, నేనే యేసుని, నువ్వు నమ్ము, సంపూర్ణమైన స్వస్థతనిస్తాను అని ఒక స్వరం వినపడడం బట్టి నేను దిగి బాబును ఒళ్ళో వేసుకొని ఏడుస్తూ, నిజముగా ప్రభా నువ్వు దేవుడు అంటున్నావు కదా, నా బిడ్డని బాగు చేస్తే నేను ఖచ్చితంగా నేను నమ్ముతాను, నీ కోసం జరిగింది నేను అనేకులకు చెప్తాను అని ఈ మాటలు మాత్రమే నేను అనగలిగాను. ఎందుకంటే నాకు ప్రార్థన చేయడం రాదు. అలా అని నేను అలా అనుకొని అలా ఏడుస్తూ అలా పడుకున్నాను. పడుకున్న సమయంలో ఒక కళ, నాకు దర్శనం, కళలో ఒక తెల్లటి వస్త్రం వేసుకున్న ఒక వ్యక్తి ఒక మందిరం, చర్చి ముందు
నేను చర్చి ముందు వెళ్ళి నేను ఏడుస్తూ ఆడ కూర్చున్నాను. తెల్లటి ఒక మహిమ కలిగిన ఒక వస్త్రం లాంటి ధరించుకుని ఒక వ్యక్తి పాస్టర్ లాగా వచ్చేసి, అమ్మ ఎందుకు ఇక్కడ ఏడుస్తున్నావు అని అడిగాడు. నేను అప్పుడు అన్నాను, ఇక్కడ ప్రభువు స్వస్థపరుస్తాడని వచ్చానయ్యా, నా కుమారుడిని బాగు చేస్తాడని వచ్చాను అన్నాను. అన్నప్పుడు తను అన్నాడు, అమ్మ అదిగో నీ కుమారుడు చూడు అనగానే వెనకకి ఇలా చేయి చూపించగానే ఆ మందిరంలో నుండి పరిగెట్టుకుంటూ రావడము నాకు కల వచ్చింది, కలదర్శనం. అలా రాగానే వెంటనే లేచి కూర్చొని ఎందుకు నాకు ఈ కళ ఇలా వచ్చింది, రాత్రి నేను ఇలా ఎందుకు చేసుకున్నప్పుడు ఇలా ఎందుకు ఒక స్వరం వినపడ్డది, అసలు ఏంటి అని ఎవరైతే నాకు యేసు ప్రభు గురించి చెప్పిందో ఆమె దగ్గరకు నేను వెళ్ళి ఆమెకు చెప్పాను, జరిగిందంతా చెప్పాను. అక్క నేను నైట్ టైంలో ఇలా చనిపోవాలనుకున్నాను, కానీ ఎవరో ఒక మనిషి లాంటి స్వరము, నేనే యేసును, నువ్వు నమ్ము, నీ కుమారుడికి సంపూర్ణమైన స్వస్థత ఇస్తానని ఒక స్వరం వినపడి ఉంది అన్నప్పుడు ఆమె నాతో ఒక మాట అన్నది, అమ్మ నువ్వు ఇన్ని రోజులు ఎన్నో పూజలు చేశాను అన్నావు కదా, మరి ఎప్పుడైనా మీకు ఏమన్నా దేవుడు కనపడ్డా అని అడిగింది. నేను ఒక మాట అలా ఆలోచించాను బ్రదర్, కానీ ఏ రోజు ఏ దేవుడు నాకు కనపడలేదు, ఏ స్వరం నాకు వినపడలేదు అక్క అన్నాను. ఇప్పుడు నేను వచ్చి చెప్పినప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, నమ్ముతాలే అక్క అన్నావు. నెక్స్ట్ నువ్వు చనిపోవాలనుకున్నప్పుడు వినపడిన స్వరము దేవుని స్వరము, నీకు అదే కాకుండా నీ కుమారుడు బాగైనట్లుగా కలలో కూడా నీకు దేవుడు చూపించాడు, నీవు నమ్మితే నీ కుమారుడికి స్వస్థత వస్తుంది అని ఆ సిస్టర్ నాకు చెప్పడం జరిగింది బ్రదర్. అలా చెప్పాక నాకు ఒక విశ్వాసము వచ్చేసింది. ఎందుకంటే అన్ని సంవత్సరాలు నా తల్లి కుటుంబం నుండి కూడా ఎన్నో పూజలు చేశాను కదా. నేను అత్తగారి ఇంటికి వచ్చాక కూడా ఆ పూజలు మర్చిపోలేదు, ఆ పూజలు అలానే కంటిన్యూషన్ చేశాను. నా కుమారుడికి అలా అయినాక కూడా నేను అవే కంటిన్యూషన్ చేశాను. విగ్రహాలు నోములు నోసాను, నాగుల చవితికి నాగు పడగలు పుట్టలో వదిలేసేదాన్ని, ఇలా ఎన్నో పూజలు చేశాను. కానీ ఎప్పుడూ నాకు ఏ దేవుడు కనపడలే బ్రదర్. కానీ నాకు కనపడి స్వరంతో మాట్లాడినది దేవుడు యేసయ్య అని నేను అప్పుడు విశ్వసించి నమ్మాను. ఒక హిందువుగా ఉన్న మీరు మీ బాబు వల్ల క్రైస్తవ్యంలోకి ఒక సిస్టర్ చెప్పడం మూలాన, అది మీరు సూసైడ్ చేసుకునే టైంలో దేవుడు మీతో మాట్లాడడం మూలాన, దాని తర్వాత దేవుడు మీతో తర్వాత కూడా మాట్లాడడం మూలాన హిందువులుగా ఉన్న మీరు క్రైస్తవ్యంలోకి యేసుక్రీస్తును నమ్మడానికి ప్రధాన కారణం ఫస్ట్ మెట్టు అదే. అవును బ్రదర్. అంతేనా? అవును బ్రదర్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 7వ క్లాస్ వరకే చదువుకున్నా, 7th చదువుకున్నా. 7th వరకు. అవును బ్రదర్. ఇప్పుడు మామూలుగా చాలామంది మీలాంటి సాక్ష్యాలు ప్రపంచంలో చాలామందికి ఉన్నాయి. అందరూ సాధారణంగా చర్చికి వెళ్తూ ఉంటారు, కానీ మీరు ఈ పరిస్థితికి రావడానికి, అంటే ఒక చర్చి కట్టుకొని ఆ చర్చిలో ఎంతమంది, మీ సంఘానికి ఎంతమంది వస్తారు? వస్తారు 2000 మంది దాకా వస్తారు. 2000 మంది వస్తారు. అంటే 2000 మందిని, అంటే మీ ఒక సిస్టర్ మిమ్మల్ని మార్చడం, దేవుడు మీతో మాట్లాడడం, మీతో మాట్లాడిన దేవుడు వల్ల మళ్ళీ 2000 మందిని మీరు దేవుని రక్షణలోకి తీసుకురావడం, ఇదంతా ఒక భాగం. అంటే మీరు ఒక పాస్టర్ అమ్మగా కావడానికి మీకు అనిపించిన ప్రధాన కారణం మెట్టు ఏంటి? మా కుమారుడే. అవును బ్రదర్. తర్వాత చిన్నగా, అంటే ఒక సంఘ సభ్యురాల్లాగా చర్చికి వెళ్ళి ఆ తర్వాత చిన్నగా ఎట్లా అయినరా? అంటే మా బాబుకి ఇక నేను ఆ సిస్టర్ గారు అలా చెప్పిన తర్వాతకి ఆ సిస్టర్ గారు నేను అడిగాను, నాకు ప్రార్థన తెలియదు కదా బ్రదర్, తను అడిగాను నేను ఎలా మరి చేయాలి ప్రార్థన అన్నప్పుడు తను చెప్పారు, నువ్వు నమ్ము ముందు, నువ్వు నమ్ముటమును బట్టి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, నమ్మి నువ్వు ప్రార్థన చేసుకుని నాకు ప్రార్థన ఎలా చేయాలనేది తను తెలియపరిచారు. తను చెప్పినప్పుడు నేను రోజు కూడా ప్రార్థన చేసుకుంటూ మా బాబుకు ప్రేరేలు అప్లై చేస్తూ ఉండేదాన్ని. అలా కంటిన్యూషన్గా నేను అలా 4 నెలలు అట్లా అప్లై చేస్తున్నాను, ప్రతిరోజు అప్లై చేస్తున్నా కూడా బాబు బాడీకి ఏం స్పర్శ రాలేదు. 6 నెలలు కూడా కంటిన్యూషన్గా ప్రేరేలు అలాగే అప్లై చేశాడు. ప్రార్థన రోజు చేసేవాళ్ళ? రోజు ప్రార్థన చేస్తూ బాబుకు ప్రేరేలు అప్లై చేస్తూ అలా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. రోజుకి ఎంతసేపు చేస్తారు ప్రార్థన మీరు? కనీసం 2-3 గంటలు ఫస్ట్లో చేసేదాన్ని. స్టార్టింగ్ అంటే ఏ ఇయర్ ఉంటుంది మినిమం? అది ఏ ఇయర్ ఉంటుంది స్టార్టింగ్? అంటే స్టార్టింగ్ 2000 అప్పుడు 2 hours అట్లా 2-3 hours స్పెండ్ చేసేవాళ్ళు. 2 గంటలు 3 గంటలు ప్రే చేసేదాన్ని. అలా చేస్తూ బాబుకు ఆయిల్ అప్లై చేసినప్పుడు బాబుకి 6 నెలలు రాగానే బాబు బాడీ అంతా స్పర్శ వచ్చేసింది బ్రదర్.
బాడీ అంతా స్పర్శ వచ్చేసింది. అన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల 6 నెలలకి బాబుకి మొత్తం బాడీ కదిలికి వచ్చింది. నోట్లో పాలు పోతే చీమలు గరిచిన మీ బాబుకి పూర్తి స్వస్థత వచ్చింది. స్పర్శ మొత్తం స్పర్శ ఓకే. కానీ కళ్ళు రాలేదు. గుడ్డివాడు. ఆ టైంలో ప్రేరేలు కూడా కళ్ళలో వేసేదాన్ని. నూనె, కొబ్బరి నూనె వేసేదాన్ని. కళ్ళలో వేసారు. కళ్ళలో వేస్తే మరి కళ్ళు వచ్చినాయా? కళ్ళల్లో వేసాక ఆ కళ్ళలకు వెళ్ళిపోయాక నూనె మన గుడ్డి వాళ్ళకి లోపల ఉండిపోతుంది కదా బ్రదర్. ఆ టైంలో ఆయిల్ వేసినప్పుడు ఆ కళ్ళు ఇలా వాసిపోయినట్లు అయిపోయాయి. మా వారు నన్ను కొద్ది కోపం చేశారు. ఏంటమ్మా ఆయిల్ ఎందుకు వేసావు? వాడికి కళ్ళు లేవు కదా, కళ్ళన్నీ వాసిపోయినాయి, ఎందుకు వేసావు అట్లా అనేసి అన్నారు. నేను ఆ రోజు నైట్ ప్రార్థన చేసుకున్నాను బ్రదర్. కానీ ఉదయం లేవగానే మా బాబుని లేవగానే ఇలా కదిపేదాన్ని. ఎందుకు అంటే డాక్టర్స్ ఏ టైంలో చనిపోవచ్చు అని చెప్పారు, ఎప్పుడైనా చనిపోవచ్చు అన్నారు. లేచి పొద్దున్నే బాబుని ఇలా తడిమేదాన్ని. ఆ రోజు నేను ప్రేయర్ చేసుకుని ఉదయం లేచి వాడిని ఇలా తడుముతుంటే ఈ వాసిపోయిన కళ్ళు 2 కూడా ఓపెన్ అయ్యి నేను చెయ్యి ఇలా చూస్తున్నాడు. 2 కళ్ళు చూపున దేవుడు ఇచ్చాడు బ్రదర్. అంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు నా కుమారుడు పట్ల. అప్పుడు నాకు దేవుడి మీద ఎడలేని ప్రేమ, విశ్వాసం. ఇక ఆ సమయం నుండి ఇంకా నేను దేవునితో రోజుకు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, రోజుకు అలా 10 గంటలు, 15 గంటలు అలా ప్రభుతో గడుపుతూ ఉండేదాన్ని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నాకు మిమ్మల్ని అడగబోయే అసలు ప్రశ్న ఈ ప్రశ్న. సాధారణంగా ఏ వ్యక్తులకు సాధ్యం కాదు మీకు ఎలా సాధ్యం అవుతుందో అది క్లియర్గా నాకు చెప్పాలి. ఇది నాకే కాదు, నా ఫాలోవర్స్కి, మతోన్మాదులకి, చాలామందికి ఇది ఒక అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంది ఈ ప్రశ్న. అంటే మీరు పరలోక రాజ్యం పోవడం, నరకానికి పోవడం, రోజు పరలోక రాజ్యం పోయేస్తారంట. మీరు ఎలా పోయేస్తారు? పరలోక రాజ్యం పోయేస్తారంట, నరకానికి పోయేస్తారంట. నరకంలో కోసేది, కాల్చేది, మొత్తం మెడలు మొత్తం రంపాలు పెట్టి కోసేది కూడా చూశారంట మీరు. అక్కడేదో ఇసుక చూశారట, అక్కడేదో బంగారాలు చూశారట, వజ్రాలు చూశారట. అవన్నీ ఎలా సాధ్యం? మీరు పరలోక రాజ్యం రోజు ఎలా వెళ్ళొస్తారు మీరు? పరలోక రాజ్యము రోజు ఎవరు వెళ్ళరు బ్రదర్. దేవుడు నేను ఉపవాసములో ఉన్నప్పుడు, నేను సంవత్సరంలో 1 నెలంతా కూడా ఉపవాసంలో ఉంటాను బ్రదర్. ఆ టైంలో నేను కంప్లీట్గా ఒక గదిలోనే ఉండిపోతాను, బయటికి రాను. అలా ఉండి కంప్లీట్ దేవునితోనే ఉండిపోతాను. ఆ సమయంలో నా ఆత్మను ప్రభు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మొట్టమొదటిగా అసలు నేను పరలోకం అనే విషయము నాకు ఏ విధంగా తెలిసిందో అది కూడా మీకు చెప్తాను బ్రదర్. ఎందుకంటే అసలు నాకు పరలోకము అనేది తెలియదు, నరకం అనే విషయం కూడా నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే నేను ఉరి వేసుకున్నప్పుడు నేను ఆ స్వరము విన్నానో, ఆ స్వరము నేను ఎప్పుడైతే గంటల ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ స్వరము మరలా నేను వినడం ప్రారంభించబడ్డది. నేను 10 గంటలు, 15 గంటలు, 20 గంటలు అలా గంటలు అలా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో స్వరము చేత ప్రభు నాతో మాట్లాడారు. ప్రకటన రాసిన యోహానికి ఇచ్చిన ప్రత్యక్షత నీకు ఇవ్వబడుచు ఉన్నది, నీకు నేను ఇస్తూ ఉన్న కుమార్తె అన్నారు. నాకు అప్పుడు అర్థం కాలే బ్రదర్. ప్రకటన గ్రంథం ఏంటో తెలీదు, పరలోకం ఏంటో తెలీదు. ఆ టైంలో 4 నెలలు ఉపవాసం ఉండమని దేవుని స్వరము చేత మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను 4 నెలలు ఒక గదిలో ఉపవాసము ప్రారంభించాను. ఆ ఉపవాసం కూడా మచ్చిక తీసుకొని నేను ఉపవాసం ప్రారంభించినప్పుడు మాకు ఇక్కడ ఒక క్లారిటీ కావాలి. మీకు దేవుడు కనిపిస్తాడు, మీతో మాట్లాడతాడంటే రాత్రి పడుకున్న టైంలో కలలో, దర్శనాలలో వస్తారా? లేకపోతే మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీతో మాట్లాడతారా? దీనికి వేరియేషన్ కావాలా? ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు స్వరము చేత ప్రభు నాతో మాట్లాడతారు. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీతో మాట్లాడతాడు దేవుడు? మాట్లాడతారు. ఓకే. కొన్ని సందర్భంలో దర్శనాలు, ముఖాముఖి దర్శనాలు కూడా ప్రభు నాకు చూపిస్తారు. అవి కూడా నేను ఆత్మానుసార విషయాలుగా నేను అంటే చూసిన దర్శనాలను కూడా నేను యూట్యూబ్లో పెట్టాను. అంటే చూసిన ముఖాముఖిగా నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు దర్శనం చూపిస్తుండగా స్వరము వినపడము కూడా నేను యూట్యూబ్లో కూడా పెట్టాను. చాలా మంది క్రైస్తవులు అట్లా దేవుడు కనిపించాడు, బైబిల్లో అట్లా ఏం లేదు అని అంటా ఉన్నారు. బైబిల్ పరంగా మీరు దానికి ఏమైనా ఆధారం చూపించగలుగుతారా? ప్రకటన గ్రంథంలో
ఇప్పుడు యోహాన్ గారు ఉన్నారు కదా బ్రదర్, యోహాన్ గారు పద్మాసు దీవిలో వేయబడినప్పుడు ఆయనతో స్వరము చేత మాట్లాడాడు, దర్శనముతోటి మరి ఆయన చూడడం, దేవుని చూడడం ఉంది. ఆయన మరలా ఆత్మవశుడుగా ఆత్మతో పరలోకానికి వెళ్ళడం కూడా ఉంది కదా బ్రదర్, వాక్యం కూడా ఉంది కదా. మీకు అంటే నాకు రిఫరెన్స్ చెప్పండి, నేను చదువుకుంటాను. నేను కూడా ప్రకటనలో గ్రంథం 4వ అధ్యాయం బ్రదర్, ప్రకటనలో 4వ అధ్యాయంలో ఉంది. 4వ అధ్యాయము మొదటి నుండి చూడండి బ్రదర్, ఉంటుంది, చదవమంటారా? చదవండి. చదివి నాకు క్లారిటీ కావాలి. ఏంటంటే చాలామంది క్రైస్తవులు బాగా బైబిల్ చదివిన మా పరమ పండితులు నాకు స్నేహితులు ఉన్నారు. అమ్మగారు చెప్పేదిలో దాంట్లో వాస్తవం లేదు, డైరెక్ట్ చూసి మాట్లాడడం ఏంది, బైబిల్ అట్లా చూసి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు అని అంటా ఉన్నారు. మీరు నాకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి చదవమన్నారు. మీరు ఒకసారి చదివి నాకు చెప్పండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. నేను చూడగా అంటున్నాడు ఇక్కడ యోహాన్ గారు. చూడగా అంటే మనం చూస్తున్నదే కదా బ్రదర్. ఇక్కడ అంటే చూడగా తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము. అంటే అక్కడ యోహాన్ గారు చూస్తూ ఉన్నాడు, స్వరము వింటూ ఉన్నాడు. మొదట నేను వినిన స్వరము అని చెప్పిన ఎవరు? అది యోహాన్ గారు. యోహాన్ గారు వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిది అంటే అని యోహాన్ గారు అంటా ఉన్నాడు. యోహాన్ గారు చెప్తా ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు, మాట్లాడుట వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనని. వెంటనే నేను ఆత్మవశుడినైతిని. అంటే ఇక్కడ యోహాన్ గారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? పద్మాస్ దీవిలో ఉన్నప్పుడు తను ఆ సమయంలో మోకరించి ప్రార్థిస్తున్న సమయంలో ఒక దర్శనము, మీరు అన్నారు కదా ఎలా చూస్తారని, ముఖాముఖి దర్శనముగా చూస్తూ ఉండగా స్వరము చేత ఇక్కడికి ఎక్కి రమ్ము అని దేవుని స్వరము వినిపించినప్పుడు ఆయన ఆత్మవశుడిగా వెళ్ళాడు. అంటే ఆత్మగా వెళ్ళాడు. జరగవలసినవి తెలియపరుస్తాను, ఇక్కడికి రమ్ము అని చెప్పాడు. అంటే అక్కడ ప్రకటన గ్రంథంలో యోహాన్ గారిని ఆత్మవశుడిగా తీసుకువెళ్ళినట్టుగా ఉంది కదా బ్రదర్. మరి చాలామంది క్రైస్తవులు అంటే క్రైస్తవులలోనే ఇన్ని వేరియేషన్లు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పడం. మీరైతే ప్రకటన గ్రంథం చూపించారో చదివినారు, ఓకే, బైబిల్లో. ఇప్పుడు కొంతమంది లేదు అని చెప్పడానికి కారణం ఏమై ఉంటుంది? ఏమనుకుంటా ఉన్నారు మీరు దాని గురించి? లేదు అనుకోవటానికి కారణం ఏంటి? మనం ఆత్మపూర్లుగా నిత్యము దేవునితో ఆయనతో నిలిచి నిత్యము ఆయనను కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుని స్వరాన్ని వినగలుగుతారు, దర్శనాలు చూడగలుగుతారు. ఆయన దేవుని చిత్తం అయితే వారు కూడా పరలోకాన్ని చూడగలుగుతారు. మీరు చేసిన వీడియో చూసా నేను, నాకు ఎవరో పంపించారు. అది మేకింగ్ చేసి మొత్తం గ్రాఫిక్స్ పెట్టి మీరంటే మీకు కనిపించింది అన్నారు, దేవుడు మీతో మాట్లాడాడు అన్నారు. ఆ మాట్లాడిన దాన్ని మీరు ఒక గ్రాఫిక్ రూపంలో మీరు మీ వీడియోస్ మీ ఛానల్లో మీరు పెట్టారు. అలా పెట్టడం మూలాన చాలామంది దాన్ని ఎలా అక్కడ బంగారాలు, తర్వాత వజ్రాలు, తర్వాత నరకంలోనైతే మెడకాయలు పోయేటాలు, దాన్ని చూసి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఆమెకి ఇలా చూపించాడట, అలా చూపించాడట, ఇది నిజమా అని క్రైస్తవులే అంటూ ఉన్నారు. క్రైస్తవులు అసలు ఈ మాట మాట్లాడండి. ఇప్పుడు క్రైస్తవులు నమ్మాలి పరలోక రాజ్యంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఫలానాది కనిపించింది అని చెప్పినప్పుడు నమ్మాలిగా. ఎందుకు నమ్మట్లేరు? ఒకటి. రెండోది, నరకంలో వాళ్ళని కోస్తూ ఉన్నారు. మీరు పెట్టిన వీడియోలో ఉంది, మెడలు తెగిపోతూ ఉన్నాయి, పైన బ్లడ్ వస్తూ ఉంది, సంథింగ్. దాని గురించి కూడా అంత వాళ్ళు పాజిటివ్గా తీసుకోవట్లేదు. అంటే ఏంది లోపం? ఏమై ఉంటుంది అసలు? లోపం మీరు చెప్పే దాంట్లో ఉందా, వాళ్ళు ఆలోచించే దాంట్లో ఉందా, లేకపోతే ఎట్లుంది? బైబిల్లో ఉందా? బ్రదర్, బైబిల్ గ్రంథంలో ధనవంతుడు లాజరు గురించి ఉందా లేదా? ఉంది బ్రదర్. మరి ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకాగ్నిలో అలా కాలుతూ, మరి ఎంతో పాతాళములో కేకలు పెడుతూ అరుస్తూ ఎంతో యాతన పడుతున్న స్థలంలో ఉన్నాడని వాక్యంలో ఉంది కదా బ్రదర్. యాతన పడుతున్నాడు, ఎంతో నరక యాతన పడుతూ ఉన్నాడని బైబిల్ గ్రంథంలో ఉంది. బైబిల్ గ్రంథంలో పాతాళము, నరకము, పాతాళం అనే యొక్క విషయాల గురించి వాక్య రూపంగా ఎన్నో విషయాలు ఉన్నవి. మీకు నరకంలో మెడకాయలు కోసినట్టు
అవన్నీ చూసారా మీరు? ఖచ్చితంగా చూశాను బ్రదర్. నరకంలో చూపించాడా దేవుడు? ఖచ్చితంగా ప్రభు చూపించారు. అంటే మీకు దేవదూతలు చూపించిండ్రా, యేసు ప్రభు మీ పక్కనే ఉండి చూపించిండు ఆయన? మొట్టమొదటిగా నేను ఆ పాతాళంలోనికి, ఆ నరకాగ్నిలోనికి, మరి ఆ యొక్క ద్వారం నుండి తీసుకువెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం ప్రభు నాతోనే ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ మరలా నేను కొన్ని సందర్భంలో ప్రభు ఉపవాసం తీసుకెళ్ళినప్పుడు నాతో 2 దూతలు ఉన్నారు. మరి అక్కడ వారు పడుతున్న యాతన, అంటే ఒక మనిషి చేసిన తప్పును బట్టి వారు శిక్ష పడడము, ఏ విధమైన శిక్ష అనుభవిస్తూ ఉన్నారు, ఆ శిక్ష వారు ఏ తప్పును బట్టి ఆ శిక్ష అనుభవిస్తూ ఉన్నారు అనేది మరి 2 దూతలుగా నన్ను వెంట తీసుకుని వెళ్ళి అక్కడ చూపించడం జరిగింది బ్రదర్. క్రైస్తవులందరికీ ఇలా కనిపిస్తాయా, మీకు ఒక్కళ్ళకే కనిపిస్తా ఉన్నాయా ఇట్లా? నేను ఒక్కదానని కాదు బ్రదర్, ఎవరైతే దేవునితో నిత్యము ఆయనను కలిగి ఉంటారో వారికి ఖచ్చితంగా ప్రభు చూపిస్తున్నారు. నేను ఒక్కదానే చూడలేదు బ్రదర్, నేను మీదొక్కటే చూసిన. నాకు జనాలు మీదొక్కలదే పంపించారు. ఇంకా అట్లా చూసినట్టు ఇంకెవరైనా ఉన్నారా? అసలు ఎవరు నేను చూసినట్టయితే చూడలేదు. నేను దినకరన్ గారు ఉన్నారు బ్రదర్, చూ థామస్ గారు అని ఉన్నారు. ఎవరు? దినకర్ గారు. చాలా నేను చూసినవి కొన్నే, కానీ మరి దైవజనులు దినకరన్ గారు ఎన్నో స్థలాలు చూడడము, ఎంతో మందితో అక్కడ మాట్లాడడము, మరి ఎన్నో విషయాలని మరి పుస్తకం రూపంలో రాశారు. యూట్యూబ్ ఛానల్లో వారు కూడా పెట్టారు. వారు కూడా గ్రాఫిక్స్లోనే చూపించి వాటిని వివరించడం జరిగింది. ఎంతో మంది ఉన్నారు ఈ రోజుకి. ఇప్పటికి కూడా ఎంతో మంది పరలోకము చూడడము, నరకము చూడడము, వారు నాతో పంచుకోవడము, ఎంతో మంది సాక్ష్యాలు చెప్పడము, ఎంతో మంది ఉన్నారు బ్రదర్. మీరు చెప్పేయని సత్యాలేనా? సత్యం బ్రదర్. నేను ఎట్లా నమ్మాలి? మీరు చెప్పేయని సత్యం అని నేను ఎలా నమ్మాలి? నేను చూశాను బ్రదర్, చూశాను. నేను చూసినవి చెప్తున్నాను బ్రదర్. అది మీరు నమ్మడం అనేది మీ ఇష్టం. నేను చూశాను. మీ మీద రూమర్సా లేకపోతే నిజాలా అనేది వాస్తవంగా మాకు కొంత తెలిసి తెలియకుంటుంది. చాలామంది క్రైస్తవ్యానికి కూడా తెలవాల్సి ఉంది. మీరు సరే, ఈ ఒక భాగం, మీరు హిందూ క్రైస్తవ్యంలోకి రావడం మీ బావ ద్వారా, తర్వాత సంఘం డెవలప్ కావడం, సంఘానికి 2-3 వేల మంది రావడం, ఇదంతా ఒక భాగం. ఇదంతా మీ ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి ఒక అంశం. రెండో అంశం వచ్చేసి మీలో మతోన్మాదులు అయితేంది, కొంతమంది క్రైస్తవులు అయితేంది, సెకండ్ యాంగిల్ ఒకటి చూపిస్తూ ఉన్నారు. అందులో వాస్తవాలు, నిజాలు మీరు చెప్తారని నేనైతే ఆశిస్తూ ఉన్నా. అందులో ఎంతవరకు నాకు నిజాలు నా దగ్గరకు వస్తాయి అనేది తెలవాల్సి ఉంది. చాలామంది ఇంకేమంటే ఆ సంఘానికి వెళ్ళే ప్రతి ఒక్కరు, ఆ పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా, మమ్మీ మమ్మీ మమ్మీ, లేకపోతే మీ సార్ని అయితే డాడీ అని, ఇట్లా మమ్మీ అని పిలిపించుకుంటుంది. ఆమె ఎంతమందికి మమ్మీ అవుతుంది, వాళ్ళ హస్బెండ్ ఎంతమందికి డాడీ అవుతాడు, ఈ మమ్మీ అని పిలిపించుకోవడం ఏంటి అనేది చాలామందిలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దీనికి ఏమని చెప్తారు మీరు? మమ్మీ అంటే ఆత్మీయ తల్లిదండ్రులు అంటే ఏంటి నాన్న? ఆత్మీయ తల్లిదండ్రులు అంటే ఏంటి బ్రదర్? అమ్మా నాన్నే కదా. అమ్మా నాన్న అనడం తప్పులేదు కదా. మమ్మీ డాడీ అని పిలుస్తున్నారు, దాంట్లో తప్పులేదు కదా బ్రదర్. ఆత్మీయ మమ్మీ, ఆత్మీయ డాడీ అని పిలుస్తారు అంతే. అంతేగాని మమ్మీ అని పిలిపించుకోవడానికి కొత్త ఏరియేషన్ కానీ, డాడీ అని పిలిపించుకోవడానికి అదొక లాంటి పైశాచిక ఆనందంగానే ఏం లేదు. అసలు అటువంటిది ఏమీ లేదు. మరి బయట వాళ్ళంతా ఏమనుకుంటా ఉన్నారంటే, మన పిల్లల్ని మన బిడ్డలు మన ఏమని పిలుస్తారు బ్రదర్? మమ్మీ డాడీ అంటారు. ఇప్పుడు మనం కరిగిన బిడ్డలే కదా వాళ్ళు, విశ్వాసులు. వారు మన మమ్మీ డాడీ అని పిలవడంలో తప్పేముంది బ్రదర్? అదే చాలామంది ఇప్పుడు మా తోన్మాదులు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా, మేరీ రత్నం గారిని మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉన్నారు. ఈ మమ్మీ మమ్మీ ఏంది అసలు? మమ్మీ మమ్మీ అని పిలిపించుకోవడం, అట్లా పిలిపించుకోవచ్చు, వాళ్ళే పిలిపించుకుంటారు. మీరు పిలిపించుకుంటా ఉన్నారా, వాళ్ళే అంటా ఉన్నారా మిమ్మల్ని మమ్మీ అని? పిలుస్తూ ఉంటారు బ్రదర్, ప్రేమతో పిలుస్తూ ఉంటారు, మమ్మీ డాడీ అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ పిల్లలు. బయట ఏమనుకుంటా ఉన్నారంటే మీరే మమ్మీ డాడీ అని పిలిపించుకుంటా ఉన్నారని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా బ్రదర్? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన పిల్లలు, మేమేమనుకుంటున్నాం అంటే, ఒకవేళ మేరీ రత్నం గారు మమ్మీ అని పిలువు మమ్మల్ని అనేసి అందరితో మమ్మీ మమ్మీ అని, డాడీ డాడీ అని పిలిపించుకుంటారా ఏంటి? అట్లా ఎలా పిలిపించుకుంటారు అంటే మరి బయట పోర్ట్రేట్ అలాగే అవుతుంది. ఇప్పుడు
మన పిల్లలు కాబట్టి పిలవచ్చు, దాంట్లో ఏం తప్పు ఉంది బ్రదర్. మమ్మీ డాడీ అని పిలిపించుకోవడం లేదు, ఇంకేమైనా మనం వేరే విధంగా పిలిపించుకుంటే తప్పు పట్టాలి. కానీ తల్లిదండ్రులను కాబట్టి ఎవరైనా పిలుస్తారు మమ్మీ డాడీని. ఇది మీరు పిలిపించుకోవడం కాదు, వాళ్ళే పిలుస్తుంటారు బ్రదర్. ఓకే, మిమ్మల్ని ఒక పెద్ద క్వశ్చన్, ఇది చాలామందికి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి కానీ లేదా ఇతర మతోన్మాదులు మీ గురించి నెగిటివ్గా కానీ లేదా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళకి కానీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా పడిపోయింది. దీనికి మీరు కరెక్ట్ అయిన సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఒక పాపని మీరు దత్తత తీసుకున్నా అని చెప్పి బలవంతంగా లాక్కున్నారు అనేది ఒక ప్రచారంలో బాగా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. ఇందులో వాస్తవం ఎంత, అసలు ఏం జరిగింది? అసలు మేము బలవంతంగా ఎవరైనా తీసుకుంటారు బ్రదర్. నాకు 2 బాబులు బ్రదర్. మా సంఘానికి ఒక కుటుంబం వస్తుంటారు, చాలా విశ్వాస వాళ్ళు మా సంఘానికి వస్తుంటారు. వాళ్ళకి 3 ఆడపిల్లలు బ్రదర్. వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఆ టైంలో పాపని ఎవరికైనా ఇస్తే బాగుండు అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు నాతో చెప్పినప్పుడు నేనే పెంచుకుంటానమ్మా పాపని, నాకు ఇవ్వండి అమ్మా అన్నప్పుడు వారు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఒక సేవకుల ఇంట్లో వారి బిడ్డ పెరగడము వారికి ఎంతో ఆనందం కదా బ్రదర్. మరి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా పాప కావాలి కదా. 3 ఆడపిల్లలు బ్రదర్. 3 ఆడపిల్లలు కాబట్టి ఒక బిడ్డను మాకు ఇవ్వడానికి వాళ్ళు ఎంతో ఇష్టపడ్డారు, ఎంతో సంతోషంతో మరి ఇవ్వడం, సంఘంలో అందరి సమక్షంలోనే పాపను మాకు ఇవ్వడం జరిగింది బ్రదర్. అంతేకాదు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం. మీకు మొదట్లో ఒక పాప పుట్టింది, ఆ పాప చనిపోయింది, ఆ పాప ఆత్మని వేరే పాపల్లోకి నేను ప్రవేశపెడుతున్నాను అనేది అది కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. మీరు అలా ఏమన్నా అసలు అలా చెప్తారా బ్రదర్? అది ఎంత తప్పు మాట బ్రదర్. నాకు 2 బాబులు, చిన్న బాబు డౌన్ సిండ్రోమ్ అని బాబు అవడం బట్టి డాక్టర్స్ ఏమన్నారంటే నెక్స్ట్ వద్దమ్మా, మళ్ళీ అలానే పుడతారు పిల్లలన్నీ. ఇప్పుడు ఆపరేషన్ ఏం చేసుకున్నాను బ్రదర్. నాకు అసలు ఆడపిల్ల పుట్టలేదు, ఆడపిల్ల చనిపోలేదు, నేను మా పాప వాళ్ళ కడుపులో ఉంది అని చెప్పలేదు. మీరు దత్తత తీసుకుంటానని ఎవరి దగ్గర పాపను లాక్కోలేదు? లేదు బ్రదర్. మరి లాక్కోకుంటే మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగిందని బయట ప్రచారం బాగా జరుగుతూ ఉంది. ఇష్టపూర్వకంగా ఇచ్చారు. 7 సంవత్సరాలు మా సంఘంలోనే వారి కుటుంబం ఉన్నారు, మంచిగానే ఉన్నాం బ్రదర్. ఆ టైంలో కరోనా టైంలో కొంతమంది నాకు వ్యతిరేకంగా ఉంటుందంటే కొంతమంది నాపై అనేక రకమైన విమర్శలు చేస్తూ విమర్శంగా మాట్లాడుతున్న వారు వారితో ఒకటయ్యి సంఘంలో కొద్దిమంది వారు మీరు పాస్టర్ అమ్మంటే అందరితో బాగానే ఉంటారు కదా, పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ ఉంటారు. మీ మీద కుట్రలు ఏంటి? కుట్రలంటే ఇక చిన్న చిన్న వాళ్ళు ఒక విమర్శలుగా మాట్లాడుకొని మరి వ్యతిరేకంగా వాళ్ళు వారితో కలిసి మాటలు చెప్పడం బట్టి వారు మరలా వచ్చి మమ్మల్ని ఒక క్వశ్చన్గా అడిగారు, పాపని మాకు మళ్ళీ ఇస్తారమ్మా అని అడిగారు. ఎవరైతే ఇచ్చారో ఇచ్చిన వాళ్ళు అంటే అలా ఎలా కుదురుతుందమ్మా అనేసి అడిగినప్పుడు అలా కాదు, కోర్టు నుండి తీసుకుంటే బాగుంటుంది అనేది మేము కూడా ఆలోచించాం లీగల్గా. ఎందుకంటే వాళ్ళ నోట ఆ మాట వచ్చిందంటే సంఘస్థులు కొంతమందిని బట్టి వాళ్ళు చెప్పిన మాటలకి వీళ్ళు వచ్చేసి ఇలా అడిగారు. అడిగినప్పుడు ఇక మేమే కోర్టులో వేసుకొని మేము కోర్టు ద్వారా మళ్ళీ పాపని మరలా తీసుకోవడం జరిగింది. కోర్టు ద్వారా తీసుకున్నాము. మంచిగానే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఉంటున్న మాకు ఇచ్చిన వారి కుటుంబము మేము మంచిగా కలిసి ఉంటున్నాం బ్రదర్. అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. మేము ఆత్మీయంగా వారు మాతో మాట్లాడతారు, మేము మాట్లాడతాము, మంచిగానే ఉంటాం. మెయిన్ ఏంటంటే ఇదే ప్రశ్న ప్రజల్లో క్రైస్తవ్యంలో బాగా తిరుగుతూ ఉంది. ఆమె పరలోక రాజ్యం పోయిస్తుంది, నరకానికి పోయిస్తుంది, పిల్లల్ని దత్తత తీసుకుంటుంది అని పిల్లలు దత్తత తీసుకున్న బలవంతంగా దత్తత తీసుకుంటే పెద్ద సమస్య కాదు, బలవంతంగా లాక్కున్నది అనేది పెద్ద సమస్యగా. బలవంతంగా లాక్కోవడం అనేది అది వారు బలవంతంగా మేము ఎలా తీసుకుంటాం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని బాగా హింసలు పెట్టినరు, లేకపోతే మీకు వాళ్ళకి బాగా గొడవలు అయినాయి,
తర్వాత అనేది కూడా ప్రచారంలో ఉంది. జరిగింది బ్రదర్. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము ఎలా బలవంతంగా తీసుకొచ్చుకోగలుగుతాం, వాళ్ళెందుకు ఊరుకుంటారు బ్రదర్? ఒకసారి ఆలోచించండి. ఒక బిడ్డని బలవంతంగా తీసుకెళ్తాంటే తల్లిదండ్రులు ఊరుకుంటారా బ్రదర్? ఊరుకోరు కదా ఎవరైనా. మధ్యలో క్లాసెస్ వచ్చినాయని చెప్పారు కదా మీరు. మధ్యలో వారికి కొద్ది మంది చెప్పిన మాటలు బట్టి, మధ్యలో చెప్పిన వాళ్ళ చెప్పుడు మాటలు బట్టి వాళ్ళు ఒకసారి మమ్మల్ని వచ్చి ఒకసారి అడిగారు. ఓకే, ఒకసారి వచ్చి అడిగారు మా పాపని మళ్ళీ మాకు మేము తీసుకోవాలి. దాని తర్వాత ఆ పాపని మధ్యలో వచ్చి అడిగి తీసుకుని వేరే వాళ్ళు లేదు బ్రదర్, అడిగారు. అడిగాక నేను అన్నాను, 7 సంవత్సరాల పాపకి మీరు రిజిస్ట్రేషన్ చేశారు కదా నాన్న, అట్లా ఎవరో మాటలు చెప్పి మీరు నమ్మొద్దు నాన్న అనేసి మేము చెప్పాము. చెప్పిన తర్వాతకి ఇక మేము మా సొంతంగా మేము వేసుకున్నాం కోర్టులో. ఇప్పుడు ఎక్కడ ఉంది పాప? మా దగ్గరే ఉంది బ్రదర్. పాప మీ దగ్గర ఉంది? మా దగ్గరే ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు మీతో మాట్లాడతారా? అసలు మాట్లాడతారు. మరి ఈ పేరు ఎట్లా ఇది వచ్చింది? బలవంతంగా ఇది కల్పితారు బ్రదర్. నా మీద పడిన వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ కలగ చేస్తూ ఇలాంటి రూమర్ తప్ప ఇందులో వాస్తవం లేదు. అసలు లేదు. పాప మీ దగ్గరే ఉంది. పాప మా దగ్గర. తల్లిదండ్రులు మీతో మాట్లాడతారు? మాట్లాడతారు. అంత హ్యాపీగా ప్రెసెంట్ హ్యాపీగానే ఉన్నాము. కావలిస్తే వాళ్ళతో కూడా మీకు ఒకసారి ఇంటర్వ్యూ కూడా ఇప్పిస్తాము మేము. వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మీకు మేము ఇప్పిస్తాము. పాప చక్కగా చదువుకుంటుంది, మాతో మంచిగా మేమంతా ఉన్నాం బ్రదర్. మీరు ఇదే కాదు, మరో స్త్రీ దగ్గర నుంచి కూడా ఒక పాపని వేరే వాళ్ళకు దత్తత ఇప్పించి దానిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని కోట్ల చుట్టూ తిరిగిరు అని చాలా ఉంది. అదొకటి వచ్చింది. ఒకటి బ్రదర్, అంటే మీకు ఇంకా ఈ దత్తతలు ఈ గొడవలేనా, ఏమన్నా ప్రార్థన ఉందా బ్రదర్? ఒకటి, మేము ఎవరిపైన గొడవ పెట్టుకోము, ఎవరి చెవులకి వెళ్దాం బ్రదర్. ఆ పాప ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు నాకు, వేరేటోళ్ళకి ఇట్లా దత్తకి తీసుకొని గొడవలు అని అన్నారు. ఒక చర్చి మందిరానికి వచ్చే ఒక సిస్టరు అబార్షన్కి వెళ్ళాలని సిద్ధపడ్డది. ఆమెకి 2 కమల పిల్లలు ఉన్నారని చెప్పారు. అయితే ఆమె 5 నెలలప్పుడు అబార్షన్ చేయించుకుంటానమ్మా నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రార్థన చేసి నేను అన్నాను, అబార్షన్ చేయించుకోవడం తప్పమ్మా, అలా చేయించుకోకూడదు. కాబట్టి నువ్వు పని చెయ్యి, డెలివరీ అయినాక లేని వాళ్ళకి ఎవరికైనా ఒక బిడ్డనివ్వు, వాళ్ళు సంతోషపడతారు అని మీరు సలహా ఇచ్చారు. నేను సలహా ఇచ్చాను బ్రదర్. ఆ సలహా ఇచ్చాక అమ్మాయి ఓకే మమ్మీ అన్నారు. అన్న తర్వాతకి సంఘంలో ఆమె సాక్ష్యం కూడా చెప్పింది. ఆ సాక్ష్యం వీడియో కూడా ఉంది, నేను పెడతాను. ఆమె ఏమని చెప్పింది, మమ్మీ గారు ఇలా చెప్పారు, ఎందుకంటే నేను అబార్షన్ చేయించుకోవాలనుకున్నాను, కానీ మమ్మీ గారు ఒక మాట చెప్పారు, అది తప్పు, లేని వాళ్ళకి ఎవరినిస్తే పోషించుకుంటారు, సాదుకుంటారు, సంతోషపడతారు అని చెప్పారు. ఆ మాట విని నేను ఉంచుకోవాలనుకున్నాను అని చెప్పినప్పుడు అక్కడ ఉంటున్న సంఘంలో ఒకరికి పిల్లలు లేరు, వాళ్ళకి అసలు పిల్లలు కలగరని డాక్టర్స్ చెప్పారంట. ఈ సాక్ష్యం విన్న వాళ్ళు వాళ్ళని కలిశారు. వాళ్ళు కలిసి ఇద్దరు కలిసి మాట్లాడుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాతకి నా దగ్గరకు వచ్చారు. వచ్చేసి మమ్మీ మరి ఇట్లా మేము వాళ్ళ పాప అయినా బాబాయినా మేము తీసుకోవాలనుకుంటున్నామని వాళ్ళు అన్నారు. వీళ్ళు అన్నారు మేము ఇవ్వాలనుకున్నాము అన్నారు. అప్పుడు మనం ఏమంటాం బ్రదర్ చెప్పండి, మీరు తీసుకోకూడదు అంటామా? అది మీ ఇష్టం, మీ నిర్ణయం అమ్మా. కానీ తీసుకుంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకోండి, అది మీ నిర్ణయము అని చెప్పాను బ్రదర్. ఈ ఒక్క మాట చెప్పాను. ఆ మాటను బట్టి కరోనా టైంలో వారు మరి ఆమె డెలివరీ కావడము, వాళ్ళు పాపను వాళ్ళకి ఇచ్చారంట, బాబుని వీళ్ళు ఉంచుకున్నారంట, అదంతా నాకు తెలియదు బ్రదర్. తర్వాతకి వీళ్ళని ఇప్పుడు నా మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నవారు వీరితోటి నా మీద ఒక కేసుగా వేపించారు. అంటే ఎలా వేపించారు? అమ్మగారు చెప్పడం బట్టి మేము ఇచ్చాము, అమ్మగారు చెప్పి చేయడం బట్టి మేము అమ్మాయికి వాళ్ళకి ఇచ్చాము, ఇట్లా మా దగ్గర నుండి బాధపరిచి ఇచ్చిందనేసి నా మీద ఒక లేని మాటలు కలగచేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది బ్రదర్. అంతేకాదు బ్రదర్, ఎంతోమంది నా మీద ఈ విధంగా ఎన్నో రకాలుగా సేవలో వెళ్తూ ఉన్న కొలది ఎన్నో విధమైన మాటలు అనడము, ఎన్నో విధాలుగా నన్ను బాధ పెట్టడము, ఎన్నో రకాలుగా ఏదో చెయ్యాలి అని ఎన్నో రకాలుగా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ నా దేవుడు గొప్ప దేవుడు. ప్రతి విషయం నుండి కూడా దేవుడు నన్ను రక్షిస్తూ కాపాడుతూ నన్ను ముందుకు నడిపిస్తున్నాడు బ్రదర్. వారు అలా చేసిన తర్వాతకి వాళ్ళంతటా వాళ్ళు తప్పు ఒప్పుకొని మరలా వచ్చి క్షమాపణ అడిగి మరలా జడ్జి గారి ముందు వారి తప్పు ఒప్పుకొని కేసు విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని క్షమాపణ అడిగి జడ్జి గారి ముందు వచ్చేసి కేసు విత్డ్రా చేసేసారు, కొట్టి వేపించేశారు వాళ్ళే.
అలా చాలా మంది నా మీద ఇలా చేస్తున్నప్పుడు కూడా ఒకటే బ్రదర్, మేము మౌనంగా ఉంటాము. మేము ఎవరిని కూడా ఏమన్నా మా మీద ఎన్నో అలా తీసుకొస్తున్నారు, అలా తీసుకెళ్ళి అలా చేస్తున్నా కూడా మౌనంగా ఉంటున్నాం. తర్వాతకి వాళ్ళు తప్పు తెలుసుకొని మళ్ళీ క్షమాపణ అడుగుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మీకు శత్రు సమూహం బాగానే ఉంది, చాలా భయంకరంగా. ఓకే. దీన్ని మీ ఇంకొక విషయం, సంచలనమైన న్యూస్, మీకు మీ ఆస్తి మొత్తం కలిపి ఎంత ఒక వేల కోట్లలో ఉంటుందా, లక్షల కోట్లలో ఉంటుందా? అంటే నాకున్న సమాచారం మేరకు మేరీరత్నం గారికి డబ్బులు బాగానే ఉన్నాయి, ఒక వేల కోట్లలో లక్షల కోట్లలో ఉంది అని ప్రచారం ఉంది. 1000 కోట్లలో ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. ఓకే ఓకే బ్రదర్, మీకు 1000 కోట్లలో ఉంటే మొన్న వరదకి మందిరం కొట్టుకుపోయింది బ్రదర్. 1000 కోట్లలో ఉంటే మందిరం స్టార్టే చేసేటోళ్ళం కదా బ్రదర్. మేము మాకు 100 కోట్లు ఉంటే మేము వెంటనే ఇప్పుడు ఇన్ని రోజులు టెంట్లు వేసుకొని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు కదా బ్రదర్. మేము మందిరం కట్టుకునే వారమే కదా. ఖమ్మంలో మీకు 25 ఎకరాల 25 ఎకరాల ప్లేస్ ఉందంటే మీరు కోటీశ్వర్లు కదా. అసలు మాకు 25 ఎకరాలు ఉన్నట్టుగా ఎవరినైనా చూపించవనండి బ్రదర్. మాకు 25 ఎకరాల ప్లేస్ ఉన్నట్లుగా ఎవరు చూపించి, మీ దగ్గర 25 ఎకరాల ప్లేస్ ఉంది అని మాకు పకడ్బందీ ప్రచారం బ్రహ్మాండంగా సాగుతా ఉంది బ్రదర్. మీరు అన్నారు కదా 25 ఎకరాలు భూమి ఉన్నట్లు మీరు ప్రూవ్ చేస్తే మీరు ఎలాంటి శిక్షకైనా నేను ఓకే అవుతాను బ్రదర్. నాకు తెలిసి ఇంటర్నేషనల్ పాస్టర్లకు కూడా లేదనుకుంటా 25 ఎకరాలు. మీరు ఎంక్వైరీ చేయండి. మాకున్న ఆస్తి మీకు చెప్తాను బ్రదర్, ఇప్పుడే చెప్తాను నేను. మాకున్న ఆస్తి 4 ఎకరాలు. మాకు అసలు ఉన్నది ఫస్ట్ మాకు 8 ఎకరాలు బ్రదర్. 8 ఎకరాలు మీకు పేపర్లతో సహా మీకు నెంబర్ చెప్తాను, మీరు చెక్ చేయండి. మన ఉంటుంది ఆఫీస్లో వెళ్ళి మా యొక్క పేరు మీద కొడితే మీకు మాకు ఎంత ఆస్తి ఉంది, ఎంత డబ్బులు ఉన్నవి, మా అకౌంట్ నెంబర్స్ అన్ని ఇస్తాను. మీరు అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీరు ఒక్కసారి దయచేసి చెక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు 25 ఎకరాలు ఉందని ఈ యొక్క రూమర్ లేపారు. మాకు ఉన్న ఆస్తి ఎంతో. అది రూమర్ అంటారా మీరు? 25 ఎకరాలు రూమర్ అంటారా? అంతే కదా బ్రదర్. 25 ఎకరాలు లేదా మీకు? మాకు అసలు 25 ఎకరాలు లేదు బ్రదర్. నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్ళి చూడండి. నా దగ్గర పేపర్స్ మీకు చూపిస్తాను ఇప్పుడే. మీకు అవన్నీ కూడా చూపిస్తాను, అవి కూడా పెట్టండి వీడియోస్లలో. మాకు ఉన్నది 8 ఎకరాలు ప్లేస్ మేము కొనుక్కున్నాం బ్రదర్. నా భర్త కష్టార్జితము, తను ఉద్యోగం చేస్తాడు బ్రదర్. తనకి వచ్చే శాలరీని బట్టి మేము బ్రతుకుతున్నాము. అదే విధంగా మా పేరెంట్స్ నాకు మ్యారేజ్ అప్పుడు ఇచ్చిన మరి ఆస్తులు అవి పెట్టి మా హస్బెండ్ కొంటున్న ఆస్తులు అవన్నీ కూడా మేము మా మదర్ ఇచ్చారు. మా మదర్ వాళ్ళు ఫ్లాట్స్. సింగరేంజ్ జాబ్ మనుగూరులో. ఎంతమంది పిల్లలు మీరు? 3 మగ పిల్లలు, ఈయన ఒకే ఆడపిల్లలు. కాబట్టి నాకు మా డాడీ చాలా ఆస్తులు ఇచ్చారు. మరి అవి అమ్ముకొని, చాలా దూరంలో ఉన్నాయి కదా అనేసి అమ్ముకొని అవి తెచ్చుకొని మేము ఇక్కడ కొనుక్కున్నాం. 8 ఎకరాలు కొనుక్కున్నాం. 8 ఎకరాలు కొనుక్కున్న తర్వాతకి కొంత మేము ఈ హౌస్ కట్టుకున్నాము. హౌస్ కట్టుకున్నప్పుడు అప్పు అయింది మాకు. అప్పు అయినప్పుడు మేము 100 కోట్లు ఉంటుందా బ్రదర్? 100 కోట్లు పెట్టి ఇల్లు కడతామా బ్రదర్? మాకు అట్లనే ఉంది ఇన్ఫర్మేషన్, బయట చూడొచ్చు బ్రదర్. 100 కోట్లు ఇల్లు కట్టుకునేంత ఇదిలో మేము ఉన్నామా బ్రదర్? చెప్పేటోళ్ళు ఎలా చెప్తున్నారు, చెప్పినందుకు ఒకసారి ఎంక్వైరీ చేయండి బ్రదర్. ఎందుకంటే మాటలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అవి నిజమా సత్యమా అనేది కూడా తెలుసుకోవాలి. అంటే నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే సరిపోదు కదా బ్రదర్. మాకు ఉన్నది 8 ఎకరాల నుండి 4 ఎకరాలు. మేరీరత్నం గారి దగ్గర ఖజానా బాగానే ఉందని ప్రచారం. మాకు పర్లేదు బ్రదర్, వచ్చి అందుకే మీకు అకౌంట్లు అన్ని చూడండి, అన్ని ఎంక్వైరీ చేసి మరలా మరి యూట్యూబ్లో మీరు అవన్నీ పెట్టండి బ్రదర్. పెట్టండి, నేను పెట్టాలి. ఎందుకంటే సత్యం తెలవాలి కదా బ్రదర్. ఇప్పుడు మీకు 25 ఎకరాలు లేదు, ఎంత ఉందంటారు? మాకు 4 ఎకరాల భూమి మాత్రమే ఉంది బ్రదర్. 4 ఎకరాలు 8 ఎకరాలలో 4 ఎకరాలు అమ్ముకొని 25 ఎకరాలు మాకు తేడా వచ్చింది. 21 ఎకరం తేడా వచ్చింది. 20 మీరు అందుకే చూడండి బ్రదర్. మాకు ఉన్నది 8 ఎకరాలలో నుండి 4 ఎకరాలు అమ్మేసుకున్నాం. 8 ఎకరాలలో 4 ఎకరాలు అమ్మేసుకున్నాం. హౌస్ కట్టుకున్నాం. 4 ఎకరాలు మాత్రమే మాకు ఉంది బ్రదర్. మాకు గోపాలపురంలో ఒక చర్చి ఉంది. మరలా ముదిగొండలో ఒక చర్చి ఉంది. ఇక ఇవి తప్ప మా ఆస్తులు కానీ మాకు ఏమీ లేవు బ్రదర్.
కావలిస్తే మీరు అన్నీ చూడండి. ఇవి తప్ప మాకేమీ లేవు బ్రదర్. ప్రతి ఆదివారం కూడా సంఘస్థులు ఇస్తున్న డబ్బులు ప్రతి 4 ఎకరాలు కూడా ఈ నా 8 ఎకరాలు 8 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు అమ్ముకున్నారు, 4 ఎకరాలు ఉంచుకున్నారు. 4 ఎకరాలు డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నారు మీరు. 4 ఎకరాలు కూడా అంటే మీరు అంటే జప్తు చేసిందా? అంటే మీరు మీరు అంటే బయట మామూలుగా కాగితాలు అట్లా ఏం లేకుండా మామూలుగా కబ్జా చేసిండ్రా? బ్రదర్ ప్రైవేట్ భూమి బ్రదర్, మీది గవర్నమెంట్ భూమి మా దగ్గర లేదు. మీది కబ్జా భూమి కదా? ఎవరన్నారు బ్రదర్? మాది ప్రైవేట్. మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకే చూడండి బ్రదర్, మీకు పేపర్స్ ప్రతి పేపర్ ఇస్తాను బ్రదర్. మేము ఎవరి దగ్గర కొన్నాము ఈ భూమి ప్రైవేట్ ఉన్నాయి బ్రదర్, నేను మీకు చూపిస్తాను. చూడండి బ్రదర్, మేము ఎవరి దగ్గర కొన్నాము, ఈ భూమి ప్రైవేట్ భూమి. ఎవరినైనా ఇక్కడ ఖమ్మంలో వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి. వచ్చి ఇక్కడికి వచ్చి ఈ స్థలము ప్రైవేటు భూమియా లేకపోతే గవర్నమెంట్ భూమియా ఏంటి అనేది మీరు మొత్తము కూడా కనుక్కోండి, వచ్చి తెలుసుకోండి బ్రదర్. మొత్తం కబ్జా భూమి 25 ఎకరాలు మేరీ రత్నం గారు కబ్జా చేశారు అనేది ప్రచారంలో మతోన్మాదులైతేంది క్రైస్తవులైతేంది చెప్తా ఉన్నారు. మీ మీద క్రైస్తవులు ఎందుకు అబద్ధం చెప్తారు? అదే బ్రదర్, అందుకనే వచ్చి చూడమని చెప్తున్నాం బ్రదర్. క్రైస్తవులలో కూడా అందరూ కూడా మరి దైవికముగా దేవుని పరంగా ఉంటున్నారా? అందుకే బ్రదర్ చూడండి, అన్ని మేము ఎక్కడైనా గవర్నమెంట్ భూమి ఉన్నదా ప్రైవేట్ భూమి ఉందా ఇంతవరకు మొత్తం కలిపి 4 ఎకరాలే. 4 ఎకరాలు బ్రదర్. ఓకే, ఇప్పుడు ఉన్నది కూడా మీకు 4 ఎకరాలే. మాకు 4 ఎకరాల భూమిలో చర్చి కట్టుకోవటానికి కూడా మేము ఆ స్థలంలో సిద్ధపరచుకున్నాం. 25 ఎకరాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు బ్రదర్. మీరు పేపర్లు చూడండి, అంత ఎంక్వైరీ చెయ్యండి. మా యొక్క అకౌంట్స్ నెంబర్స్ మీకు ఇస్తాము, అవి కూడా ఎంక్వైరీ చెయ్యండి. మాకు ఉన్న ఆస్తి 4 ఎకరాల స్థలము బ్రదర్. 2 చర్చెస్ ఉన్నాయి మొత్తం. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. అవును బ్రదర్. మీకు పరలోక రాజ్యం చూపిస్తాడు, నరకం చూపిస్తాడు, అందులో ఏమున్నాయి అన్నీ చూపిస్తాడు. మరిది మొన్న వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చేటప్పుడు చర్చి కొట్టుకొని పోతుంది అని చూపిలేదా బ్రదర్? దేవుని సృష్టి, అది దేవుని నిర్ణయము, దేవుని చిత్తము. ఆనాడు నోహా కాలంలో జలప్రవాహం వచ్చింది బ్రదర్. మరి ఆ జలప్రవాహం వచ్చినప్పుడు మరి నోహావుకు చూపించాడు కదా దేవుడు, ఇలా రాబోతుందని చెప్పాడు, మరి ఇలా జరిగించబడబోతుందని చెప్పినప్పుడు తను వెళ్ళి అందరికి కూడా తెలియపరిచాడు, ప్రార్థన చేసినా కూడా ఆ యొక్క ప్రళయము ఆగలేదు అంటే అది దేవుని చిత్తము, దేవుని నిర్ణయము. ఇప్పుడు కూడా సృష్టిలో ప్రతిదీ జరిగించబడుతున్నదన్నీ కూడా దేవుని చిత్తము, దేవుని నిర్ణయము. వాటిని ఎవరూ ఆపలేరు బ్రదర్. మనం ప్రార్థన చేసినా ఆయన నిర్ణయం చొప్పునే జరిగించబడుతుంది. అంటే ఏం జరిగినా కూడా దానికి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఖచ్చితంగా బ్రదర్. నష్టం జరిగినా ఖచ్చితంగా బ్రదర్. మీరు అంటే మీకు ఇట్లా అనిపించలేదా ఎప్పుడైనా? మీరు ఫస్ట్ మీ సారు క్రిస్టియన్, మీరు హిందూ, బాబు వల్ల ఇందులోకి వచ్చిండ్రు. ఏంటి నేను ఇంత చర్చికి పోయి ఇంత పాశ్రమణ అయిన తర్వాత ఇంతమంది జనాలు వస్తూ ఉన్నారు, నేను ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నా, ఇలా జరిగింది కదా, ఇది కరెక్ట్ కాదేమో అని మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళిపోయే ఆలోచనలు కానీ, మైండ్ సెట్ లో అయిపోవడం కానీ, మీ మనసు మారడం కానీ అట్లాంటిది ఏం జరగలేదు? లేదు బ్రదర్. ఎందుకు అంటే నా కుమారుడు కోసము 6 నెలలు నేను ఎదురు చూశాను తన స్వస్థత కోసము. కానీ 6 నెలలు నేను ఎదురు చూసినందుకు నా కుమారుడు జీవితంలో సంపూర్ణమైన స్వస్థతను దేవుడు ఇచ్చాడు. కాబట్టి నాకు అలా ఎన్ని జరిగినా ఏ విధముగా అలా అయినా నాకు ఏ రోజు నేను బాధపడను. ఎందుకు అంటే దేవుని చిత్తము, ఆయన నిర్ణయం ఎలా ఉంటే అలా జరిగించబడుతుందని ఆ విధంగానే ఉంటాను. కానీ కుంగిపోవడము, బాధపడము, నాకెందుకు ఇలా జరిగింది ఈ రోజు వరకు బ్రదర్. ఎన్ని కష్టాలు, ఎంతో మంది నా మీద విమర్శనగా చేశారు, ఎంతో మంది నన్ను చంపాలని చూశారు, ఎన్నో విధాలుగా నన్ను బాధపరిచారు. కానీ
ఒక్క క్వశ్చన్ నేను ఒక క్వశ్చన్ అడగల బ్రదర్. ఏంటంటే, ప్రభువా నాకు ఎందుకు ఇలా జరుగుతున్నది అన్న ప్రశ్న నా జీవితంలో ప్రభువుని తెలుసుకున్న కాండి ఇప్పటి వరకు కూడా నేను ఆ ప్రశ్న ఏనాడు ప్రభు నేను అడగలేదు. ప్రభువా నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించండి ప్రభువా కానీ నాకు ఎందుకు ఇట్లా చేసినావు దేవుడు అని అడగలేదు బ్రదర్. నేను ఎప్పుడు అడగలేదు. ఎన్నో ఎదురైనాయి బ్రదర్. ఎంతో మంది నా మీద ఎన్నో రకాలు చేశారు. కానీ దేవుని ఒక్కటి, ప్రభువా నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించండి, వాళ్ళని క్షమించండి, వాళ్ళని ప్రేమించే మనసు దయచేయండి ప్రభు అని అడుగుతూ ఉంటాను బ్రదర్. బైబుల్లో అవునంటే అవును, కాదు అంటే కాదు అని మాత్రమే చెప్పాలి, ఓట్లు పెట్టుకోకూడదు అని బైబుల్ ఉంది. నేను క్రిస్టియన్గా నాకు తెలుసు అన్నమాట. మీరు నా ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు అన్ని నిజాలే చెప్పారా? ఖచ్చితంగా నేను సత్యంగా చెప్పాను కదా. మీరు ఈ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు దేవుడు ఎలా కనిపిస్తాడో, మీరు నాతో ఇంటర్వ్యూ మాట్లాడేటప్పుడు కూడా దేవుడు ఇక్కడ ఉంటాడు కదా. ఖచ్చితంగా మీరు మాట్లాడే ప్రతి మాట నిజమే అని, ఆ దేవుడు వింటున్నాడని అన్ని నిజాలే చెప్పారా మీరు? ఖచ్చితంగా. ఎందుకు అంటే బ్రదర్, మనం మాట్లాడే ప్రతి మాట ప్రభు వింటానే ఉంటారు, ప్రతి మాట. కాబట్టి ఇప్పుడు మీతో మాట్లాడిన ప్రతి మాట సత్యం బ్రదర్. కావలిస్తే మీరు వచ్చి ఒకసారి మొత్తం ఇక్కడ ఎంక్వైరీ చేయండి, అన్ని చూడండి. మాకు ఏ ఆస్తులు ఉన్నవి, మేము ఏ విధంగా ఇక్కడ ఉంటున్నామో, ఇక్కడ ఉంటున్న ఈ ప్రాంతంలో ప్రజల్ని కనుక్కోనండి, ఇక్కడికి వస్తున్న విశ్వాసాలు కనుక్కొని మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా మీ సంఘంలోకి వెళ్ళి కొంతమంది మతోన్మాదులకు ఇన్ఫర్మేషన్లు ఇస్తాను అనేది కూడా బయట ప్రచారం ఉంది. అది వాస్తవం అంటారా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ? లేదు బ్రదర్, మా సంఘములో ఉన్నవారైతే కాదు, అలా మా సంఘస్థులు ఎవరు అంటారా మీరు? అది ఖచ్చితం బ్రదర్. చాలామంది నిజమైన క్రైస్తవ పాస్టర్లు, పాస్టర్ అమ్మలు సంఘాలు ఉన్నాయి. కానీ వాళ్ళను కూడా వీళ్ళు అసత్య బోధకులు, వీళ్ళ బోధ కరెక్ట్ కాదు, ఇలా చర్చి కరెక్ట్ కాదు, వీళ్ళు అబద్ధ బోధకులు, అసత్య బోధకులు అనేసి కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. కొంతమంది పాస్టర్ల పైన, కొన్ని చర్చిల పైన. నిజమైన పాస్టర్ల పైన కూడా అట్లా చేసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఒకవేళ అసలు అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లాంటి ఆ ధోరణికి ఎట్లాంటి ఫుల్ స్టాప్ పెట్టాలి, అట్లాంటి వాళ్ళకి ఎలాంటి చరమగీతం పాడితే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? ఒకటే బ్రదర్, మనకు ప్రభు నేర్పించింది, తెలియపరిచింది ఒకటే, క్షమించడము, ప్రేమించడము. ఒకవేళ వాళ్ళ క్షమించాలా, అంతే బ్రదర్. ఎందుకంటే మనకు ప్రభువు తెలియపరిచింది, మనకు నేర్పించింది అది. కాబట్టి క్షమించాలి, ప్రేమించాలి. మరి క్షమించాలి, ప్రేమించాలి బ్రదర్ అని మీరు చెప్తా ఉన్నారు, బాగానే ఉంది. వేల కోట్లు, లక్షల కోట్లు, కుక్కలు లక్షల్లో, ఇంటి చుట్టూ కుక్కల ప్రొటెక్షను, ప్రజల డబ్బులు కోట్లల్లో, కొన్ని వందల వేల కోట్లలో ఇల్లు కట్టుకున్న అని, ఇవన్నీ మరి నిజాలని ప్రజలు నమ్ముతారు కదా మీ గురించి. వారు అన్నంత మాత్రం అవి నిజం కాదు బ్రదర్. వాళ్ళు అన్నంత మాత్రం అనుకోలేను బ్రదర్. మేము ఎలా నిజం కావని మీకు ఒక్కళ్ళకే తెలుసు, ప్రజలందరూ నిజాలు అనుకుంటా ఉన్నారు కదా. ఖచ్చితంగా దేవుడు వారికి కూడా తెలియపరుస్తాడు. ఖచ్చితంగా ఒకనాటికి సత్యం ఎప్పటికైనా తెలియపరుస్తాడు. ఒకటి, వాళ్ళు ఎంతగా ఇలా ప్రకటించి ఇలా చెప్పినా సత్యము అనేది దేవునికి తెలుసు, మేము ఎలా ఉండేది దేవునికి తెలుసు. ప్రజలకు తెలియాలనేది కాదు బ్రదర్. ఒకటి, మేము ఎలా ఉన్నాము అనేది నా ప్రభువుకు తెలిస్తే చాలు. ఒక పురుషుడి కంటే ఎక్కువ, అంటే మీరు చెప్పిన స్టోరీ మొత్తాన్ని చూసి నేను, ఒక పురుషుడి కంటే ఎక్కువ హింసలు పడి ఉంటారు నాకు తెలిసి. అంటే మీరు చెప్పిన మొదటి నుంచి ఇప్పటి వరకు ఒక స్త్రీగా మీకు ఈ అంతా ఎందుకు, నాకు ఈ చర్చి ఎందుకు, ఈ 2,000-3,000 ఈ సంఘం నాకెందుకు, ఈ బాధలన్నీ నాకెందుకు, ఈ రూమర్స్ అన్నీ నాకెందుకు, ఆ యేసు ప్రభుని ఏదో వదిలేస్తే అయిపోతుంది కదా అని కానీ, లేకపోతే ఈ ప్రార్థన వదిలేస్తే అయిపోతుంది, ఈ చర్చి వదిలేస్తే అయిపోతుంది, ఈ సంఘం ఇదంతా వద్దనేసి మీకు ఎప్పుడైనా అనిపించింది? లేదు బ్రదర్. ఎందుకు అంటే, మొట్టమొదటిగా నా కుమారుడిని దేవుని ఏసైని పట్టుకున్నా. ఏసైని నేను అప్పుడు రుచి చూశాను. అంతేకాకుండా ఎందుకు పనికిరాని దాన్ని, ఏ యోగ్యత లేని నన్ను ప్రభు ఆ పరిలోక రాజ్యమును నాకు చూపించుట,
పరలోక రాజ్యంలో ఉన్న విషయాలు తెలియపరచుట, నరకం ఏ విధంగా ఉండదో ఆ విషయాలను ప్రభు నాకు చూపించుట, అన్నిగా ప్రభు మరి నాకు చూపించిన ఆ దేవాది దేవుని కొరకు నా చివరి శ్వాస వరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా, అవమానాలైనా, ఏ విధముగా నా మీద సృష్టించిన అన్నిటి విషయంలో కూడా సహించి నిరీక్షణతోటి నా ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ నేను చివరి శ్వాస వరకు దేవుని సంతోషపరుస్తూ ఆయన కొరకే నిలిచిపోవాలని ఒక తీర్మానంగా నేను నిలిచి ఉన్నాను బ్రదర్. మీకేమో కోట్లల్లో, వేల కోట్లల్లో, లక్షల కోట్లలో ఆస్తులు లేవంటాను. లేవు బ్రదర్. మీరైతే మీ ఇంట్లో జర్మన్ షేప్ కుక్కలు కొన్ని లక్షల విలువలు చేసే కుక్కలు మీ ఇంటి చుట్టూ కాపలాలు కాస్తూ ఉన్నాయి. అది చాలా పెద్ద వ్యవహారం నడుస్తూ ఉంది. అంటే ఎన్ని ఆస్తులు ఉంటే అవి ఎంత ప్రొటెక్షన్ ఇవ్వడానికి కుక్కలు ఉన్నాయనేది అది కూడా నడుస్తూ ఉంది బయట. బ్రదర్, మేము చాలా ఒక అడవి ప్రాంతం అనే ప్లేస్లలో ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. అక్కడ చుట్టుపక్కల దొంగల ముఠాలు ఎంతో మంది తిరుగుతూ ఉంటారు. డాగ్స్ మేము పెంచుకుంటున్నాం బ్రదర్. డాగ్స్ పెంచుకోవడం బట్టి దానికి అనడం ఏంటి బ్రదర్? డాగ్స్ మేము ఏంటంటే నైట్ టైంలో దొంగలు తిరుగుతూ ఉంటారు కాబట్టి డాగ్స్ పెంచుకుంటున్నాం. దొంగల కోసమే పెంచిండ్రు మీరు? అంతే కదా బ్రదర్. ఎన్ని కిలోలు ఉన్నాయి మీ ఇంట్లో బంగారం? బంగారం ఉంటేనే మేము ఉంచుకుంటారు. బంగారం ఆస్తులు ఉంటే కుక్కల్ని లక్షల్లో, కొన్ని లక్షల్లో ఉన్నాయంట కుక్కలు ఉన్నవి బ్రదర్. లక్షలు కుక్కలు ఉండడం ఏంటి బ్రదర్? లక్షలు ఎలా ఉంటాయి డాగ్స్? ఎంత ఒక పెద్ద అధికారులు, లక్షలు కూడా కాదు, కొన్ని లక్షల్లో రూపాయల్లో కుక్కలు మీ ఇంట్లో ఉన్నాయి. అవి ఎంతో ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాయి అసలు అనేది ఒక ప్రచారం బ్రదర్. మాకు ఉన్నవి 4 డాగ్స్ బ్రదర్. 4 డాగ్స్ ఉన్నవి. ఆ 4 డాగ్స్ లక్ష డాగ్స్ నేను చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ బ్రదర్? అదే ప్రచారంలో ఇప్పుడు ముమ్మరంగా సాగుతున్న మీ మీద ప్రచారాలు. డాగ్స్ కొన్ని లక్షల విలువ చేసే డాగ్స్ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్నాయి. ఎన్ని పాస్తులు ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలా అనేది ఒక. డాగ్స్ పెంచుకోవడం కూడా తప్పేనా బ్రదర్? 4 డాగ్స్ ఇంట్లో పెంచుకుంటున్నాము. ఇంకొక ఏమేమి ఉన్నాయి మీ ఇంట్లో జంతువులు? డాగ్స్ ఉన్నాయా? జర్మన్ షెపర్డ్ డాగ్స్ అన్న ఒకటి. నాకు యానిమల్స్ డాగ్స్ అన్నా, బర్డ్స్ అన్నా, ఇలా పక్షులన్నా ఇష్టపడతాను బాగా. పక్షులు ఎందుకు పెంచట్లేరు? పక్షులు ఇష్టమే కదా మీకు? పక్షులు పావురాలు ఉన్నాయి బ్రదర్. పావురాలు కూడా ఉన్నాయి. పావురాలు పెంచుదంటే నాకు ఆ జంతువులు అంటే వాటిని ఇష్టపడుతూ ఉంటారు. అంటే చూడగానే వాటిని సంతోషం అనిపిస్తుంది కాబట్టి పెంచుకుంటాం. పెంచుకోవడంలో తప్పే ఉంది బ్రదర్. వాటిని జనాల సొమ్ముతో కోట్ల రూపాయలు విలువలు చేస్తే ఇల్లు కట్టుకున్నారు మేరీ రత్నం గారు అనేది పెద్ద సంచలనం. ప్రతి ప్రూఫ్ మా దగ్గర ఉంది బ్రదర్. జనాల సొమ్ముతో మేరీ రత్నం గారు కొన్ని కోట్ల రూపాయల ఇల్లు నిర్మించుకున్నారు అనేది పెద్ద ప్రచారం జరుగుతుంది. అననేండి బ్రదర్. ఇప్పుడు కోట్ల రూపాయలతో కట్టిన ఇల్లును వచ్చి చూడొచ్చు. అసలు మాది అంత కోట్లు విలువ కలిగిన ఇల్లు కాదు. మీరు ప్రతిదీ చర్చికి వచ్చే వాళ్ళని దందా చేసి అడుగుతారా డబ్బులు బ్రదర్? మీరు ఒక్కసారి వచ్చి అడగండి. ఎవరిని కూడా నేను డబ్బులు అడిగినట్లు, ఇంకా ఎవరినైనా నేను దశమ భాగాలు అడిగినట్లు మీరు ఒకసారి వచ్చి కనుక్కోండి. ఎవరినైనా, ఇంకా ఎవరైనా బాధతో వచ్చినప్పుడు వారి చేతిలో వాళ్ళు ప్రే చేసి ఏమంటే డబ్బులు పెట్టి ఇచ్చేస్తాను బ్రదర్. నేను ఎప్పుడు అమౌంట్ ఎవరిని దగ్గర ఆశించలేదు. ఇంకొకటి, ప్రతి ఆదివారం వచ్చే అమౌంట్ని మేము ప్రతి ఆదివారము సండే వచ్చే వారికి భోజనాలు పెట్టేస్తాం. ఇంకా ఆ యొక్క అమౌంట్లో మిగిలిన డబ్బులు ప్రక్కకు పెట్టి సంవత్సరానికి ఒకసారి ఆ అడవి ప్రాంతంలో ఉంటున్న ప్రజల మధ్యలోనికి వెళ్ళి వారికి సహాయాన్ని వారికి అందచేస్తూ ఉంటాం. మా వారి నుండి వచ్చే శాలరీని బట్టి మా కుటుంబంను మేము పోషించుకుంటూ మేము ముందుకు సాగుతూ ఉన్నాం బ్రదర్. ఇది మాత్రం నేను సత్యంగా చెప్తున్నాను. ఇంకొక విషయం, నేను బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా కానుక పెట్టినప్పుడైతే ఆ కానుకైతే తీసుకుంటాను బ్రదర్. మందిరంలో రూపాయి కూడా మేము ముట్టుకోం. ఎందుకంటే ఆ డబ్బులు మందిరానికి వచ్చినవి. గృహ కూడికలో పోతే 1,00,000 రూపాయలు, ఇంకా ఏరే ప్రార్థనలకు పోతే 50,000 60,000, నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే 20,000 30,000. మీకేమన్నా సెల్ఫీలు తీసుకొని
ఫోటోలు దిగితే ఎట్లా ఉన్నది ఏమన్నా మీకు అసలు ఏమన్నా? అట్లా అసలు అంటే వేరే వాళ్ళు ఉన్నారు అట్లా కొంతమంది, అట్లా మీరు అది కూడా చేస్తా ఉన్నారా అని? అసలు మాకు అటువంటిది లేదు. మాకు అంత అమౌంట్ ఎవరు పెట్టరు. ఎక్కడికైనా నేను మీటింగ్స్ సెల్ఫీ దిగితే 10,000, ఇంకొక సెల్ఫీ దిగితే 25,000 అట్లా ఏమన్నా ఆఫర్లు ఉన్నాయి? అట్లా చేస్తున్నారు బ్రదర్, అదంతా అబద్ధం బ్రదర్. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎక్కడ మీటింగ్స్కి ఎవరైనా నన్ను ఇన్వైట్ చేసినా అక్కడ మీటింగ్స్ నేను ఎక్కడ పెట్టానో వారిని ఒకసారి మీరు కనుక్కోండి. ఓకే. వాళ్ళు అడుగుతారు, అమ్మగారు అమౌంట్ ఏమన్నా ఎంత అడుగుతున్నారు అని అంటారు. అన్నప్పుడు మా పక్కన పియ్యి అతను చెప్తాడు, మమ్మీ గారు అసలు ఏం తీసుకోరు, డబ్బులు అసలు ఏం తీసుకోరు. అంటే కనీసం వెహికల్ ఛార్జీ అని ఇస్తామంటారు. వద్దమ్మా తీసుకోరు అంటారు. అన్నప్పుడు వాళ్ళ క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు తీసుకోరు అని అడుగుతారు. అడిగినప్పుడు నేను నా క్వశ్చన్ ఒకటి ఆన్సర్ ఏంటంటే, వారంతా కష్టపడి స్టేజీ మీటింగ్ అంతా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది. మనం వెళ్ళి ఒక అర్ధ గంట మెసేజ్ చెప్పినందుకు మనం కానుక తీసుకోవడం కరెక్ట్ కాదు, మనం అలా తీసుకోవద్దని. ఇప్పుడు నేను ఎన్ని స్థలాల్లో మీటింగ్స్ పెట్టాను బ్రదర్, ఒకసారి కనుక్కోండి. వాళ్ళు అమౌంట్ ఏమైనా నాకు ఇచ్చారా, నేను తీసుకున్నానా, అది కూడా కనుక్కోండి. అంటే మీ సంఘంలో నెలకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు, ఎన్నిసార్లు ప్రార్థనలో పెడతారు మీరు? ఆదివారము శుక్రవారం బ్రదర్ ఆల్ నైట్ జరిగించబడుతుంది. ఇంకా స్పెషల్ అంటే ప్రేయర్స్ పెట్టుకోవాలనుకుంటే మేము ప్రేయర్స్ పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరంలో జనవరి అంతా కూడా ఫాస్టింగ్ ప్రేయర్ నడిపించుకుంటాం బ్రదర్. ప్రతి నెల అమావాస్య రోజు ఆ రోజు అట్లా ఏమైనా ఉండదా? ప్రతి ఆల్ నైట్ బ్రదర్ మేము అమావాస్య రోజే నడిపిస్తూ ఉంటాం. అమావాస్య రోజు పెడతారు. అమావాస్య రోజు ఎంతమంది వస్తారు జనాలు? దగ్గర 2,000 దాకా వస్తారు. 2,000 దాకా వస్తారు. ఓకే. ఆ రోజు దయాలు నిలగొట్టడం, అందరికి వచ్చిన వాళ్ళకి స్వస్థతలు చేయడం, ఎవరికైనా దయ్యం పడితే ప్రార్థన చేసి కొబ్బరి నూనె రాసి వాళ్ళని ఆ దయ్యం నల్లగొట్టడం, రోగాలతో ఎవరైనా వస్తే వాళ్ళని బాగు చేయడం, ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? దేవుడు చేస్తున్న కార్యాలు బ్రదర్ అవి. దేవుడు అనేకులు ముడతాడు. దేవుడు చేస్తారా, అది మీరు చేస్తా ఉన్నారు? మీరు చేస్తారా? మేము ఎలా చేస్తాం? దేవుడు చేస్తుంటాడు ఆ కార్యాలు. దేవుడు చాలా మంది పాస్టర్లను చూస్తే మా సంఘాన్ని, మా చర్చికి వస్తే నేనే ఎల్లగొట్టిన సాతాన్ని, మొన్న ఎల్లగొట్టినా, దయ్యాన్ని ఎల్లగొట్టినా, నేనే స్వస్థతపరిచిన. దేవుడు కార్యం చేయదు. అంటే అది దేవుడు చేసేదా, మనుషులు చేసేదా, లేకపోతే మీరు కూడా అట్లా ఏమైనా చేస్తా ఉంటారా? దేవుడు చేయకపోతే అక్కడ కార్యం జరగదు. దేవుడు చేస్తేనే అక్కడ అద్భుతం జరుగుతుంది. మనుషుల వల్ల, ఎవరి వల్ల కాదు బ్రదర్, అది జరగదు. దయ్యం పట్టిన వాళ్ళకి ప్రార్థన చేయమని కానీ, రోగం వచ్చిన వాడికి ప్రార్థన చేయమని కానీ బైబిల్ రాసింది ఎక్కడ? ఎందుకు లేదు బ్రదర్? ఎంతమందో మరి పేతురు ప్రార్థించినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోయాయి, ఎన్నో స్వస్థతలు జరిగించబడ్డవి. ఎంతో మంది శిష్యులైన వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో కార్యాలు జరిగించబడ్డాయి కదా బ్రదర్. మరి అదే విధంగా ఇప్పుడు కూడా జరిగించబడుతూనే ఉండేవి. చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు బాగా, అంటే చర్చికి వచ్చే సంఘస్థుల దగ్గర బాగా డబ్బులు దండుకుంటారు అనేది ఉన్నది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎవరిని కూడా ఈ రోజు వరకు బ్రదర్, మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, ఎక్కడైనా ఎవరినైనా డబ్బులు అడిగినట్లే కానీ, లేకపోతే మా సంఘంలోకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరినైనా అడగండి, మీ సంఘంలో ఎవరినైనా అడగండి. అమ్మగారు డబ్బులు డిమాండ్ చేస్తుందా, అమ్మగారు మీ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటుందా అనేది కూడా మీరు ఎవరైనా అడగండి, వాళ్ళే చెప్తారు. ఎవరు చెప్పరా ఇచ్చిందని? అడగండి బ్రదర్. మీరు నేను చెప్పడం కంటే మీరు అడిగితే బాగుంటుంది కదా బ్రదర్. డబ్బులు ఎవరు ఇవ్వలేదని చెప్తారా? మీరు అదే అడగండి బ్రదర్. నేను చెప్పడం కంటే మీరు అంటే వాళ్ళు తెలుస్తుంది కదా బ్రదర్. ఇప్పుడు నేను వాళ్ళు నాకు ఇచ్చారా ఇవ్వలేదా అనేది వాళ్ళే చెప్తారు. బైబిల్లో నేను ఒక క్రైస్తవుని, నేను ఇప్పటివరకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన, బైబిల్లో నాకు తెలిసిన ఒక మాట ఉంది, అవునంటే అవును, కాదంటే కాదు, ఓట్లు పెట్టుకోవద్దని ఉంది. మీరు నాకు మొదటి నుంచి ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చెప్పే వరకు అవునంటే అవును, కాదంటే కాదనే చెప్పారా, అవును అబద్ధాలు చెప్పారా? బ్రదర్, నేను సత్యంగా చెప్పాను. నేను చెప్పిన విషయంలో ఇక్కడ అబద్ధం లేదు బ్రదర్. ఇంటర్వ్యూ మొదటి నుంచి చివరి వరకు దేవుడు నాతో ఉన్నాడు, నేను మాట్లాడే మాటలు ప్రతిదీ దేవుడు వింటున్నాడు అనే ఒక ఆలోచనతో మన యెహోవా అగ్ని మినిస్ట్రీ రెవరెండ్ డాక్టర్ మేరీ రత్నం గారు ఇప్పటివరకు మనతో చెప్పినవన్నీ నిజాలే అని చెప్పారు. మీరు ఇప్పటివరకు చెప్పిన నిజాలకు ప్రతిదానికి దేవుడు సాక్షి, నాకు కొన్ని ప్రూఫ్స్ చూపించారు. ప్రజలు దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఎవరైనా కూడా ఒక వ్యక్తి గురించి యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, వాట్సాప్ మెసేజ్ల్లోనో ఒక వ్యక్తి గురించి
ఇలానట అలానట అని రూమర్స్ లేపినప్పుడు ఇండివిజువాలిటీ థాట్స్తో మీకు మీరు ఆలోచించే ఎబిలిటీ తీసుకొచ్చుకొని మీరు ఆలోచించాలి తప్ప ఒక పర్సన్ గురించి ఎవడో యూట్యూబ్లో చెప్పడం మూలన్నో, ఫేస్బుక్లో చెప్పడం మూలన్నో, ఇన్స్టాగ్రామ్లో చెప్పడం మూలన్నో, లేదా ఒక చిన్న వీడియోని వాట్సాప్లో పెట్టడం మూలన్నో దాన్ని మీరు పట్టుకొని ఆ సంఘాన్ని కానీ ఆ పర్సన్ని కానీ తప్పుగా మనం ఊహించుకొని ఇమాజినేషన్ చేసుకోవడం అనేది చాలా దుర్లభ్యమైన ఆలోచన వ్యవస్థ. దీన్ని మీరు తక్షణమే అందరూ సరిదిద్దుకోవాలి. అటువంటి వాటిని సమర్థించి వాళ్ళకి మనం సహకరించకూడదు. నిజాలు ఒక వ్యక్తితో మాట్లాడితే కానీ, ప్రూఫ్స్ చూస్తే కానీ తెలియదు. మనం ఇప్పటివరకు మేరీరత్నం గారి గురించి ఎన్నో బయట విన్నాం. అవన్నీ నిజాలు కాము అని సాక్షాత్తు ఆమె మనతో ఇంటర్వ్యూ చేశారు. మనకి చాలా మనకి చూపించారు. 25 ఎకరాల అక్రమంగా కబ్జా చేశారని కానీ, కోట్ల ఆస్తులు ఉన్నాయని కానీ, ఇవన్నీ చాలా అసభ్యకరమైనటువంటి మాటలు. ఇందులో ఎటువంటి సత్యం లేదు అనేసి నేను చూసిన వరకు నాకు మాత్రం అనిపించింది. మీ అందరూ తెలుసుకోవాల్సింది వేరే వాళ్ళ మాటలు విని తప్పుగా భావించకూడదు అని మాత్రమే తెలియజేస్తా ఉన్నాను. నేను అన్యాయానికి, అక్రమానికి, తర్వాత దుర్బోధలకు, దుర్వ్యవస్థలకు నేను సహకరించే వ్యక్తిని కాదు అని మీకు, నాకు, పైన ప్రభువుకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. ఎవరైనా ఈ విధంగా ఒక దుష్ప్రచారం చేస్తే దానికి మీరు బ్యాక్ బోన్ లాగా ఉండి సహకరించాల్సిందిగా కోరుకుంటూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్.